కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ పారా సామ్యూల్ గారు బ్రతుకున్న సమయంలో తరచుగా ఎక్కువగా ఒక మాట అంటూ ఉండేవారు. ఆయన ఆ మాటని గర్వించి అనేటువంటి మాటను చెప్పి తెలియని వాళ్ళకి, మన పరిచర్య పట్ల సరైన అవగాహన లేని వారికి అనిపించవచ్చు. కానీ ఆయన అన్నటువంటి మాట ఎంత అద్భుతమైనటువంటి ఉద్దేశపూర్వకంగా ఆ మాట అన్నాడా అని చెప్పి ఈ వాక్యాన్ని పరిశీలించేటువంటి ఆరంభంలో నేను అర్థం చేసుకోగలిగాను. ఎక్కువగా ఎప్పుడు తరచుగా పారా సామ్యూల్ గారు అనేటువంటి మాట ఏంటంటే ఒకటే అనేవారు, దేవుని యొక్క రాకడ సమయంలో సామర్లకోట నుండి మొట్టమొదటగా ఎత్తబడేటువంటి సంఘం దేవుని గొర్రె పిల్ల సంఘమై ఉండాలని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడతాం. ఆయన అతిశయించి, ఆయన ఎందుకు గర్వించి మాట్లాడిన మాట అయితే కాదు, కానీ ఖచ్చితంగా దేవుని యొక్క మాట, దేవుడు ఆ దైవజనుడికి ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని సంఘం పట్ల అలాంటి ఆలోచన, ఆశ అనేటువంటిది తాతయ్య గారు ఎప్పుడో కూడా కలిగి ఉండేటువంటి వారు. సామర్ల కోటలో దేవుని రాకడ సమయంలో మొట్టమొదటగా ఎత్తబడే సంఘం మనదై ఉండాలి, మనదై ఉంటాది అని చెప్పి కూడా రూఢిగా నమ్మేవారు ఆయన. మరి ఆ సమయంలో నిజంగానే మనం మొదటగా ఎత్తబడగలిగేటువంటి రీతిలో ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి అన్నదే ఈ 2 నెలల పరిశీలన. ఆయన ఆశను మనం నెరవేర్చగలిగేటువంటి సంఘ సభ్యులుగా ఉండాలి, ఉంటాము అని అనుకుంటే ఒక్క సందేశాన్ని కూడా మిస్ అవ్వకండి, ఒక్క వారం కూడా మిస్ అవ్వకండి. ఒకవేళ మిస్ అవ్వే పరిస్థితులు వస్తే యూట్యూబ్లో మాత్రం దాన్ని మిస్ చేసుకోకండి. అంత అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితాల్లో చెయ్యబోచున్నాడో సందేహం లేదు, ఇంకా సందేహం అనేది లేదు. అంత అద్భుతమైన పరిశీలన మనం చేయబోతా ఉన్నాం. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి గడిచినటువంటి ఆ 7 మాసాల్లో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి అంశంలో మనం పరిశీలన చేసాం. మొదటి 7 నెలల్లో 2 పుస్తకాలు మాత్రమే పూర్తయినాయి. ఇంకా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 64 పుస్తకాలు. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో మీ ఆలోచనకి నేను వదిలిపెట్టేశాను. ఇంకో 2 పుస్తకాలు ఇంక మొదలు పెడితే సంవత్సరం అవుతుంది, కాబట్టి చాలా టైం పడుతుంది. కాబట్టి దేవుడి యొక్క ప్రేరణ, దేవుడి యొక్క ఉద్దేశం ఇది అయ్యి ఉన్నది అని నేను గ్రహించడానికి కొంత సమయం అయితే పట్టింది. కొంత సమయం పట్టినప్పటికీ కూడా నేను చాలా ఆనందించాను. మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత ఆదిలో మర్చిపోయినటువంటి ఒక వ్యక్తి కోసం మళ్ళీ మాట్లాడే అవకాశాన్ని దేవుడు అందించాడని నా ఆత్మలో నేను ఎంతగానో ఆనందించాను. ఇంతకీ ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? అసలు ఈ 2 నెలల్లో ఏ వ్యక్తి గురించి మనం పరిశీలించబోతా ఉన్నాం అనే ఆలోచన కానీ చేసినట్టయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, కానీ యావత్ సృష్టిని కూడా క్రీస్తు వైపు నడిపించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడతాం. ఈ 2 నెలల అంశ పరిశీలన అంతా కూడా పరిశుద్ధాత్ముని మీద లీనమై ఉంటుంది, పరిశుద్ధాత్ముడు మీద ఆధారపడి ఉంటుంది. కనుక మీ ఆత్మల్లో మొదటగా ఏం కలగాలి? సమాధానం కలగాలి. సమాధానం తర్వాత కలిగేది ఈ పాటల మూలంగా సిద్ధపాటు. ఫస్ట్ సమాధానంతో రండి, పాటల ద్వారాగా సిద్ధపడండి, 3వది వాక్యం ద్వారాగా స్థిరపడండి. కదలం ఇంకా కదలం, అలా ఉండిపోతాం, స్టేబుల్గా ఉండిపోతాం. అందుకే ఈ అంశం నుంచి పాటల క్రమాన్ని మార్చేయడం జరిగింది. అప్పుడు ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. అయితే నేను చెప్పదలిచింది ఏంటంటే, మన పరిశీలన ఎవరి మీద గట్టిగా చెప్పాలి? పరిశుద్ధాత్ముడు. నా పరిచర్యాదుల్లో ఆయన మాట, ఆయన యొక్క ప్రస్తావన ఎక్కువ తరచుగా ఉండేది. తర్వాత కాలక్రమేణా నెమ్మదిగా ఆయన కూడా మర్చిపోయినట్టుగానే వెళ్ళిపోయాం. ఆయన బాధపడుతున్నట్టున్నాడు, ఆయన మర్చిపోయిన సంఘం, నా ప్రస్తావన కనబడట్లేదు అనేటువంటి బాధ ఆయనలో ఉందేమో. వెంటనే ఎప్పుడైతే దైవ సంబంధమైన ప్రేరణ నేను పొందుకున్నానో, నాతో పాటుగా సంఘ సభ్యుల్లో ఒకరిగా ఉన్న మా తల్లి గారు అందరికంటే కూడా ముందుగా చెయ్యి ఎత్తిన కారణాన్ని బట్టి మరింతగా ఆకర్షించబడ్డాను. అయితే ఒక విషయాన్ని తెలియజేసి ముందుకు వెళ్ళిపోవడం ప్రయత్నిస్తాను. ఫస్ట్ 2 వారాల్లో క్రైస్తవ్య లోకంలో ఉన్నటువంటి అపోహలకి,
అపనమ్మకాలకి ఒక ఒక పులి స్టాప్ పెడతాను. అంటే ఫస్ట్ 2 వారాలు, నాకు తెలిసి 2 వారాలు కూడా అవ్వదు, ఈ ఒక్క ఆరాధనలో చాలా అపోహలు క్లియర్ అయిపోతాయి. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరు అనే పరిచయం మాత్రమే ఉంటుంది. ఈరోజు వచ్చేటువంటి ఆరాధన నుంచి వేరే లెవెల్లో ఉంటుంది. వేరే లెవెల్ అది, నేను వివరించలేను. అది నాకు తెలుసు ఆయన ఎలా వాడుకుంటాడు. ఎందుకంటే ఆయన గురించి చెప్తున్నాను, నా కోసం నేను చెప్పుకోవట్లే కదా. కాబట్టి నాకు తెలుసు అద్భుతంగా ఉంటుంది. అన్నిటికంటే ముందుగా ఒక విషయాన్ని తెలియజేసి లేఖనాల్లోకి వెళ్ళిపోతాం. అయితే ఎప్పటి వరకు కూడా బాప్తిసం పొందుకున్నటువంటి దినం మొదలు ఈ క్షణం వరకు కూడా మనం చాలా అనేక ప్రసంగాలు వినే ఉంటాం. విన్నావా లేదా? నేనే సుమారుగా 1000కి పైగా ప్రసంగాలు చేశాను పరిచయ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి కూడా. అంటే చర్చికి సంబంధించినవి, ఇంకా ఆన్లైన్లోనూ బయటికి వెళ్ళి అవి వేరే విషయం. కేవలం చర్చి సంబంధమైన విషయాల్లో 1000కి పైగా ప్రసంగాలు చేశాను. కాబట్టి మీరు కూడా చాలా రకాలైనటువంటి క్రైస్తవ ప్రసంగాలు వినే ఉంటారు. వినలేని వాళ్ళంటూ ఎవరో కూడా ఉండరు, నాకు తెలిసి చాలా ప్రసంగాలు ఉంటారు. అయితే ఇప్పటి వరకు కూడా మనం విన్నటువంటి ప్రసంగాలన్నిటిని బట్టి కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఏంటి అని అంటే, చాలా ప్రసంగాలు ఉన్నాం కదా ఇప్పటివరకు, బోల్డ్ రకాలైన ప్రసంగాలు ఉన్నాం. ఈ ప్రసంగాలు అన్నిటిని బట్టి కూడా చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రసంగాలను బట్టి మనకు వచ్చే మొదటి ప్రయోజనం ఏంటంటే, పాపంలో నుండి బయటికి ఎలా రావాలి అని చెప్పి చాలా ప్రసంగాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. లేదంటే క్రీస్తు యొక్క గొప్పతనం ఏంటని చెప్పి తెలియజేసే ప్రసంగాలు ఉంటాయి. లేదు అంటే ఆత్మీయంగా ఏ విధంగా ఎదగాలి అనే ప్రసంగాలు కూడా ఉంటాయి. ఏ ప్రసంగం అయినా సరే ఉపయోగకరంగానే ఉంటుంది తప్ప నిరుపయోగకరంగా ఉండదు. కాబట్టి ఇప్పటి వరకు ఎన్ని ప్రసంగాలన్నా పాపం ఏంటో తెలుసుకున్నాం, పాపం నుంచి బయటికి ఎలా రావాలో తెలుసుకున్నాం, క్రీస్తు యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకున్నాం, అలాగే ఆత్మీయంగా ఎలాగ ఎదగాలో తెలుసుకున్నాం. కానీ ఈ అంశ పరిశీలన లోకంలో ఎలా బతకాలి, లేదంటే ఆత్మీయంగా ఎలా ఎదగాలి కాదు, క్రీస్తు స్వారూప్యంలో ఎలా మార్చబడాలి అని నేర్పేటువంటి ప్రసంగం ఇది. క్రీస్తు స్వారూప్యంలోకి మారకుండా క్రీస్తును చేరలేం. జాగ్రత్త గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యంలోకి మనం వెళ్ళకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని చేరలేం. క్రైస్తవ్యం అంటే ఏంటి అని అడిగితే నేను చెప్పేటువంటి ఒకే ఒక్క సమాధానం ఏంటంటే, క్రీస్తు స్వరూపంలోకి మారుట అనేదే క్రైస్తవ్యం. బాప్తిసం తీసుకున్న మొదలు దేవుడు వచ్చే సమయానికైనా, మన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళే సమయంలోపైనా ఆయన స్వరూపంలో మార్చడానికి ప్రయత్నించేదే క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే ఒకటే, క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుట. ఆయన స్వారూప్యంలోకి మార్చబడకుండా దేవుడి రాకడొచ్చిన, ఒకవేళ ప్రమాదవశాత్తు మనం ప్రాణాన్ని కోల్పోయినా క్రీస్తుని చేరలేం. ఎవరిని చేరతాం? నరకం చేరతాం. కాబట్టి ఈ పరిశీలన క్రీస్తు స్వారూప్యంలోకి మారుస్తుంది, క్రీస్తులా మారుస్తుంది మనం. అంటే ఇంచుమించుగా ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది, 2 టాపిక్స్ ఉంటాయి. తర్వాత ఇది అయిన తర్వాత 3rd మంత్ నుంచి వేరే టాపిక్ వెళ్ళిపోవడానికి ప్రయత్నిద్దాం. అయితే క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుట అది ఎవరి వల్ల జరుగుతుంది? క్రీస్తు స్వారూప్యంలో మనం మారాలి అంటే మారగలమా? మారలేము. ఎందుకంటే ఇప్పుడు చదువుకునేటువంటి పిల్లలు స్కూల్లోకి చేరారు అనుకోండి, అక్కడికి వెళ్ళి స్కూల్లోకి చేరటం వల్ల ఆ చేరినటువంటి పిల్లలకు వచ్చేటువంటి లాభం ఏంటి అని అంటే, అక్షరం అనేటువంటిది వస్తుంది. స్కూల్లో పిల్లల్ని ఎందుకు చేరిస్తాం చెప్పండి? ఎందుకు చేరిస్తాం చెప్పండి? నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. పరిచయం బాగోపోతే ఫ్లాప్ అవుద్ది, నాకు తెలుసు. చిన్నపిల్లల్ని ఒక వయసు వచ్చిన తర్వాత ఒక 4వ ఏటో 5వ ఏటో 3వ ఏటో స్కూల్లో ఎందుకు చేరుస్తాం? అక్షరం అనేటువంటిది తెలుసుకుంటారని, అక్షరం అనేటువంటిది వస్తుంది కాబట్టి స్కూల్లోకి చేరిస్తాం. మరి అదే పిల్లల్ని కాలేజీలోకి ఎందుకు చేరిస్తాం? ఉద్యోగం రావడం కొరకు కాలేజీలో చేరిస్తాం. మరి క్రీస్తు స్వారూప్యం అనేటువంటిది మనకు రావాలంటే మనం ఎక్కడ చేరాలి? కాలేజీలోకి వెళ్తా అవుతుంది? అది స్కూల్లో జాయిన్ అవుతా అవుతుందా? పోనీ ఎక్కడన్నా ట్యూషన్ పెట్టుకుని, ఇదిగో నేను ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాను, ఇంగ్లీష్లో మంచి ఉత్తీర్ణత సాధించాలనుకుంటున్నాను, నన్ను బాగా తరిబిది చేయండి మాస్టర్ గారు అని చెప్పి ఏ ట్యూషన్లో అయినా జాయిన్ అయ్యామనుకోండి, క్రీస్తు స్వారూప్యం అనేటువంటి దానిలోకి వెళ్ళడం అవుతుందా? జరగదు. అక్షరం రావాలంటే స్కూల్కి వెళ్ళాలి,
ఉద్యోగం రావాలి అంటే కాలేజీకి వెళ్ళాలి. క్రీస్తు స్వారూప్యంలోకి వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్ముని యొక్క సహాయం కావాలి. ఆయన చేయగలను. నీ అంతట నీవుగా మారలేవు. నీ అంతట నీవుగా క్రీస్తులో ఒకటిగా మారలేవు. క్రీస్తు స్వారూప్యాన్ని ధరించుకోలేవు. డబ్బులు పెట్టినా జరగదు అది. నీ అంతటగా నువ్వు ప్రయాసపడినా జరగదు అది. మరి ఆయన స్వారూప్యంలోకి నువ్వు మారగలగాలి అంటే ఒక వ్యక్తి యొక్క సహాయం ఖచ్చితంగా ఉండాలి. ఆయన లేకపోతే ఎవ్వరం కూడా మారలేం, ఎవ్వరం కూడా క్రీస్తు స్వారూప్యంలోకి వెళ్ళాం. ఆ వ్యక్తే, ఆ స్కూలే, ఆ కాలేజే పరిశుద్ధాత్ముడు. ఆయన మాత్రమే చేయగలరు. ఎందుకంటే మనం పాపాత్ములు కదా, జన్మ పాపం అనేటువంటిది ఉంది కదా. కాబట్టి మనం మారలేం ఆయనలో రావాలంటే. కాబట్టి ఆ ఆత్మ, పరిశుద్ధాత్ముడు మూలంగా మాత్రమే ఆయన స్వరూపంలోకి మనం మారగలిగే అవకాశం ఆయన నుంచి మాత్రమే వస్తుంది. అయితే పరిశుద్ధాత్ముడు లేదంటే పరిశుద్ధాత్మ అనేటువంటిది బైబిల్లో ఏ చోట మొదటగా ప్రస్తావించబడింది? బైబిల్ గ్రంథంలో ఈ 66 పుస్తకాల యొక్క కలయికలో పరిశుద్ధాత్మ లేదంటే పరిశుద్ధాత్ముడు అనేటువంటి ప్రస్తావన కానీ, అనేటువంటి ఆ అక్షరం కానీ, పదం కానీ బైబిల్లో మొట్టమొదటగా ఏ చోట నుంచి మొదలైంది అని అడుగుతున్నాను. చెప్పండి, ఎక్కడి నుంచి మొదలైంది? మీరే కాదు, లోకంలో ఎవరన్నా ఒకటే చెప్తారు. పెంతుకోస్తు దినాన్న ఆకాశము నుండి అగ్గి వచ్చింది, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు నాలుకతో వాళ్ళు ఏం చేసేసారు? అగ్ని నాలుకలతో మాట. కాదు, అబద్ధం అది. అసలు వాస్తవం కాదు. మరి వాస్తవం ఏంటి అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ భాగం నుంచి ఉన్నాడు ఆయన. ఆదికాండము 1వ అధ్యాయము 1వ భాగం నుంచి కూడా ఉన్నాడు ఆయన. కానీ చాలా క్రైస్తవ లోకానికి తెలియంది క్రీస్తు తర్వాత వచ్చింది పరిశుద్ధాత్మ, బాప్తీసం తర్వాత వచ్చేటువంటిది పరిశుద్ధాత్మ. పిచ్చి కోతలు వాగేటువంటి పలికే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. వాక్యం తెలిస్తే చెప్పండి, బైబిల్ ఎప్పుడన్నా సంపూర్ణంగా చదివితే చెప్పండి. లేదు, వాక్య పరిశీలన అనేటువంటి వరం అనేటువంటిది నీకు ఇస్తే చెప్పాలి. దేవుడు పిలుపులో ఉంటే నువ్వు చెప్పాలి. అంతేగాని ఎవడబడితే వచ్చేస్తే ఇలాగే అడిగితే. పరిశుద్ధాత్మ అనేటువంటిది కొత్త నిబంధన కాలానికి సంబంధించింది కాదు, పాత నిబంధన నుంచి ఉన్నటువంటిదే. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆది యందు ఆయన ఉన్నవాడు, అబ్రహాము కంటే కూడా ముందుగా ఉన్నవాడు, భూ పునాదులు వేయబడక మునుపే ఉన్నవాడు. ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనాన్ని కానీ ఇదైనా ప్రధాన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట ఒక చక్కటి ప్రస్తావన ఆత్మను గురించినటువంటిది కనబడతా ఉంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడదాం. దేవుని ఆత్మ జలముల పైన ఏం చేస్తా ఉందంట? అల్లాడుచుండెను. ఈ మాట ఎప్పుడు చదువుతున్నా నాకు తెలియకుండానే గూస్ బంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. లూది గారు కూడా అదొక అనుభవం నాకు తెలిసి, నీకు కూడా వస్తాయి కదా మా చదివినప్పుడు. కాబట్టి ఆ మాటల్లోనే ఉద్యమం ఉంది, ఆ మాటల్లోనే పరిశుద్ధాత్మని యొక్క ప్రభావం ఉంది. ఆ మాట చదువుతుంటేనే ఒళ్ళు జలధరించట్లేదంటే నీ పరిస్థితి నీకు అర్థమైపోవాలి. జలముల మీద ఆయన ఆత్మ అల్లాడుచుండెను అనే మాట చదువుతున్నప్పుడు ఒళ్ళు జలధరించట్లేదంటే నీ పరిస్థితి ఏంటో నీకు వదిలేశాను.
అది పరిస్థితి. సరే, దేవుని ఆత్మ సెలవుల మీద అల్లాడుతుంది, అది వాక్య భాగం. మనం మాట్లాడుకోవలసిన వాక్య భాగం అది. అయితే మీ అందరికీ ఒక సందేహం రావాలి, అందరికీ కూడా ఒక ఆలోచన ఇది రావాలి. పాస్టర్ గారండి, పరిశుద్ధాత్మ అంటున్నారు, పరిశుద్ధాత్ముడు అని అంటున్నారు, మీరు ఏదో కొత్త నిబంధన కాలానికి సంబంధించిన ఏ వాక్య లేఖనాన్నో ఎత్తు చూపుతారని మేము అనుకుంటే, బైబిల్ ఆరంభంలో, సృష్టి ఆరంభంలో ఎప్పుడో జరిగిన, ఎక్కడో రాసినటువంటి ఆ లేఖనాన్ని ఎత్తి ఈరోజు ప్రసంగిస్తున్నాను అంటారేటండి? అసలు పరిశుద్ధాత్మకిని అక్కడ ఉన్నటువంటి లేఖనానికి సంబంధం ఉందా అండి? సంబంధం అనేటువంటిది లేదు కదండి. పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుకుంటారని వాక్యం సెలవిస్తా ఉందండి. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా స్వీకరిస్తారో పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు అనే వాక్యం ఉంటే, మీరు ఎప్పుడో క్రీస్తు లేని, బాప్తీసం లేని, రక్షణ అనేటువంటి ప్రస్తావన లేని, ఎప్పుడో జమానా కాలానికి సంబంధించిన సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి ఆత్మతో పోల్చి మాట్లాడుతున్నారేటండి? మీరు తీసుకున్నటువంటి అంశం ఏంటి, మీరు ప్రస్తావిస్తున్నటువంటి వాక్య లేఖనం ఏంటండి అనే ఆలోచన కూడా మీ అందరికీ ఖచ్చితంగా రావాలి. రాకపోయినా సరే మీ పరిస్థితి ఏంటో మీకే వదిలేస్తున్నాను, అందులో సందేహం లేదు. అయితే నేను ఎందుకు ఆ మాటను నేను తీసుకున్నాను అనే దానికంటే కూడా, ఈ పరిశుద్ధాత్మ మీద లోకంలో, క్రైస్తవ ప్రపంచంలో చాలా రకాలైన అపోహలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయి, అపనమ్మకాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా తగినటువంటి ఒక సమాధానాన్ని ఇవ్వాలన్నదే నా యొక్క ప్రయత్నం. అయితే ఆ విషయాన్ని, నేను తీసుకున్న విషయాన్ని ఆదికాండంలో ఉన్న దేవుని ఆత్మతో మీరు ఎలా పోల్చారండి అని అనుకోవచ్చు. పరిశుద్ధాత్మ అనేటువంటిది ఒక సబ్స్టెన్స్ కాదు, ఒక పదార్థం కాదు, ఆయన ఒక వ్యక్తి. అయిన పరిశుద్ధాత్ముడు అనేవాడు స్త్రీలింగం కాదు, పుల్లింగం. ఆయన ఒక వ్యక్తి, జాగ్రత్త గుర్తుపెట్టిన ఆత్మనకండి, ఆయన ఒక వ్యక్తి. అందుకే పరిశుద్ధాత్ముడు ఉంది. ఆ వ్యక్తి కాకుండా ఒక స్త్రీలింగం అనుకోండి, ఒక ఆడవిడ అనుకోండి, పరిశుద్ధాత్మురాలు అని ఉండాలి. డూ అని ఉంది. కాబట్టి ఆయన ఒక వ్యక్తి, పదార్థం కాదు, మనం అనుకుంటున్నట్టుగా ఇంకోటి ఏమీ కాదు. ఖచ్చితంగా ఆయన ఒక వ్యక్తి అంతే. అయితే ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి మాటలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, పరిశుద్ధ ఆత్మ రెండు పదాల యొక్క ఏకపదం. ఇది రెండు పదాల యొక్క ఏకపదం. పరిశుద్ధ అనేది వేరు, ఆత్మ అనేది వేరు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? హీబ్రూ భాష నుంచి వచ్చింది. పరిశుద్ధాత్మని హీబ్రూ భాషలో రువా హకోదేశ్ అని పిలుస్తారు. రువా కోదేశ్ ఇలా కూడా పిలుస్తూ ఉంటారు. రువా అంటే ఆత్మ, కోదేశ్ అంటే పరిశుద్ధ అని అర్థం. జెహోవా కోదేశు, కాదేశ్ అని ఒక ప్రస్తావన చేసుకున్నాం. ద లార్డ్ హూ శాంక్టిఫైస్, పరిశుద్ధపరుచు యెహోవా, జెహోవా కాదేశు అని అంటే, ఇక్కడ జెహోవా కాదేశు కాదు, రువా కోదేశ్ అంటే పరిశుద్ధమైన ఆత్మ. రువా అంటే ఆత్మ, కోదేశ్ అంటే పరిశుద్ధత అని అర్థం. ఈ రెండు కలిపితే ఏం పేరు వచ్చింది? అదన్నమాట, అక్కడి నుంచి వచ్చింది. అంతేగాని దీని గురించి ఎక్కువ ఏం ఆలోచించక్కర్లేదు. ఆత్మ అంటే రువా, కోదేశ్ అంటే పరిశుద్ధ, హోలీ స్పిరిట్ ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారు, హోలీ గోస్ట్ ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారు. కాబట్టి మనకు ఇక్కడతో ఒక క్లారిఫికేషన్ వచ్చింది, అసలు పేరు ప్రస్తావన, పేరు ఎలా వచ్చింది అనేటువంటిది. మరి అక్కడ వరకు బాగానే ఉంది. కానీ మరి ఆదికాండంలో 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి దేవుని ఆత్మకేనే పరిశుద్ధాత్మకే సంబంధం ఏంటి అని అంటే, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ అని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో హోలీ గాడ్ స్పిరిట్ అని ఉంది. కానీ హెబ్రీ బైబిల్లో రువా కోదేశ్ అని ఉంది. రువా కోదేశ్ అంటే హెబ్రీ బైబిల్లో దేవుని ఆత్మ అనే పదం దగ్గర పరిశుద్ధాత్మ అని రాయబడి ఉంది. అంటే పరిశుద్ధాత్మ అనేది కొత్త నిబంధన కాలానికి సంబంధించింది కాదు, అనాది కాలం నుంచి కూడా ఉన్నదే.
ఆ చలముల మీద అల్లాడుచున్నటువంటిది కూడా పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి దేవుడు ముగ్గురు వేరేనా అండి? కాదండి, ముగ్గురు ఒకటేనండి. ఒకే ఆత్మ ముగ్గురుగా పనిచేసింది ఇక్కడ. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. పరిశుద్ధాత్మ, పరిశుద్ధ ఆత్మ. ఇప్పుడు ఒక జంతువుకు సంబంధించిన ఆత్మ ఉంది, దాన్ని పరిశుద్ధాత్మని పిలగలమా? ఏమని పిలగలం? జంతువులకు సంబంధించిన ఆత్మ, లేకపోతే నోరు లేని జీవాత్మ, జీవికి సంబంధించిన ఆత్మ అంటాం. లేదంటే మన ఆత్మ గురించి మాట్లాడారు అనుకోండి, నరుని ఆత్మ అన్నాడు దేవుడు కదా. నరుని ఆత్మ, మనిషిలో ఉన్న ఆత్మ నరుని ఆత్మ అన్నాడు. నోరు లేని జీవులలో ఉన్నదాన్ని జీవులకు సంబంధించిన నోరు లేని జీవాత్మ అంటారు. మరి ఒక ఆత్మని పరిశుద్ధమైనది అని ఎప్పుడు పిలువబడుతుంది? ఆ వ్యక్తి పరిశుద్ధమైనడైతేనే. ఆ వ్యక్తి పరిశుద్ధమైనడైతేనే ఆత్మ కూడా పరిశుద్ధమైనది ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరై ఉన్నారు అంటే వాక్యం చాలా క్లియర్గా తెలియజేస్తా ఉంది. అబ్రహాము కంటే కూడా ముందు ఉన్నవాడను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే ఎవరైనా శరీరధారయే వచ్చాను, యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారే ఆది నుంచి కూడా ఉన్నవాళ్ళైన. అందుకే మన పోలిక చొప్పున అన్నాడు. మన పోలిక అన్నాడు, నా అనలే, మన. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనిషిగానే పుట్టాడు కాబట్టి ఆయన పోలిక చొప్పున మన కలుగు చేశాడు. కాబట్టి ఆది నుంచి ఉన్నవాడైన, ఆది నుంచి ఉన్నటువంటి ఆత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు పరిశుద్ధాత్మ ఒక్కటే, ముగ్గురు వేరువేరు కాదు. అయితే మనం త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ మూడు నమ్ముతూ ఉంటాం. బైబిల్లో ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులని ఎక్కడ లేదు. ఆ నామంలో బాప్తిసం మనం, కానీ ఎక్కడ లేదు. మరి మనం నమ్ముతున్నాం అంటే ఎందుకు నమ్ముతున్నాం అంటే పరిశుద్ధాత్మ మనకు అలా బయలుపరిచాడు, మనకు అర్థమయ్యేలా చేసుకుని వచ్చాడే. ఇప్పుడు ఈ ముగ్గురు ఒకటేని మీరు ఎలా చెప్తున్నారండి అనేటువంటిది కానీ మీరు ఆలోచన చేస్తే ఈ ముగ్గురు ఒకటేనండి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, 7 ఆత్మలు కలిగి ఉన్న దేవుడు అని ఉంది. 7 ఆత్మలు అంటే ఆయన దగ్గర 7 ఆత్మలు ఉంటాయని కాదు, సంపూర్ణమైన ఆత్మలు కలిగి ఉన్నవాడని చెప్పి. ఏ ఆత్మలైనా సరే ఆయన రాగలడు, ఏ ఆత్మలో అయినా సరే ఆయన మారగలడు, ఏ ఆత్మనైనా సరే ఆయన చేయగలడు. కాబట్టి అన్ని ఆత్మలు కలిగి ఉన్నవాడు ఆయన అనుకున్న విధంలో వచ్చాడు ఆయన ఆత్మతో. ఒకప్పుడేమో ఆదిలో తండ్రిగా కనబడ్డాడు, కొత్త నిబంధన కాలంలో క్రీస్తులా కనబడ్డాడు, తర్వాత పరిశుద్ధాత్మ కనబడుతున్నాడు. కానీ ఈ ముగ్గురు ఆత్మ ఒక్కటే. ఈ ముగ్గురు వేరువేరు కాదు, ఒక ఆత్మ చేత నడిపించబడేవారే అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా బాగా చెప్తున్నాను చూడండి. నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు, పేరు చెప్పను కానీ ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన బాగా చదువుకుని డాక్టర్ అయ్యాడు. ఆ డాక్టర్ గారు హాస్పిటల్లో డాక్టర్ పని చేస్తూ ఉంటాడు, ఖాళీ సమయాల్లో పాస్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇంకా ఖాళీ ఉందనుకోండి సమాజ సేవ చేస్తూ ఉంటాడు. ఒకే వ్యక్తి హాస్పిటల్లో డాక్టర్ పనిచేస్తున్నాడు, అదే వ్యక్తి సంఘంలో పాస్టర్గా పనిచేస్తున్నాడు, అదే వ్యక్తి సమాజంలో సేవకుడిగా కూడా పనిచేస్తున్నాడు. ఒకే వ్యక్తి 3 చోట్ల వివిధ రకాలుగా పనిచేశాడు. ఒక మనిషి అలా పనిచేయగలిగినప్పుడు ఒక ఆత్మ కలిగినటువంటి దేవుడు, ఆత్మ ఉన్న దేవుడు 3 విధాలుగా పనిచేయలేడా? పనిచేయగలడా? పనిచేయలేడా? ఖచ్చితంగా పనిచేయగలడు. ఒకే మనిషి, క్యారెక్టర్లు మారినాయి అంతే. ఒకే మనిషి, ఆయనే క్రీస్తు, ఆయనే అంతనే, ఆయనే వచ్చాడు, ఆయనే వచ్చి మళ్ళీ వచ్చాడు. అదంతా కూడా ముందు రోజుల్లో జరిగేటువంటి అధ్యయనాల్లో మనకు అర్థమైపోద్ది. జస్ట్ నేను పరిచయం మాత్రమే, అర్థమయ్యేది ముందు రోజుల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఇది అర్థం కానటువంటి సన్నాసులు, రాధా మనోహర్ దాస్ లాంటి సన్నాసులు అంటూ ఉంటారు, బురద చల్లుతూ ఉంటారు క్రైస్తవం మీద, క్రీస్తు మీద బురద చల్లుతూ ఉంటారు. మీరెంతకీ మీ దేవుడు యేసా, పరిశుద్ధాత్ముడా, యెహోవానా? ఈ ముగ్గురులో ఎంతకీ ఏ దేవుడు మీ దేవుడు? ముగ్గురు ఒకటంటే ఎక్కడుంది అంటాడు బైబిల్. ఒకసారి అలాగ అడిగాడు కాబట్టి ఫోన్ చేసి ఆన్సర్ కూడా ఇచ్చాం. ఆన్సర్ ఇచ్చినా 90 లక్షలు అవ్వలేదు, మనిషి కనబడలేదు. కనబడ్డాడు పోయి నేనేమన్నాను, ఫోన్ అయితే ఇంక మళ్ళీ రెస్పాండ్ కూడా అవడనుకోండి, ఆయన వేరే విషయం. ఇదే ప్రశ్న వేసాడు, ఇంతకీ మీ దేవుడు ఎవరో? పరిశుద్ధాత్మ, యెహోవానా, యేసుక్రీస్తా?
అలా వేసాడు, పనికిమాల క్వశ్చన్ వేసుకొచ్చాడు. అయినా పరిశుద్ధాత్మ మూలంగా కన్యకైన మరియా గర్భం దాల్చడం ఏంటండి? ఎందుకు దాల్చదా? జన్మపాపం ఉండకూడదనే ఉద్దేశంతో ఆ గర్భాన్ని వాడుకున్నాడు ఆత్మ, అంతే. ఆ గర్భంలో ఒక ఆత్మ వచ్చింది, స్పిరిట్ వచ్చింది, పరిశుద్ధమైనటువంటి ఆత్మ. అక్కడ మనిషిగా మారింది ఆత్మ, అంతే. 3 రూపాల్లో వచ్చాడు ఆయన. అదే ఆత్మ గర్భం దాల్చడం పెద్ద విషయం ఏముందండి? పార్థినోజెనసిస్ అనేటువంటి ప్రక్రియ ఒకడు చెప్పిన కూడా ఇప్పుడే మాట్లాడక్కర్లేదు, చెప్తున్నాను. సరే, ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ అనేటువంటిది ఉందా లేదా? రెండో విషయం, ఇప్పుడు ఉందా లేకపోతే ఒకప్పుడు ఉండేదా? కొంతమంది దగ్గరే ఉంటుందా? అసలు అది ఉంటే చేసేటువంటి పని ఏంటి? పరిశుద్ధాత్మని వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమై ఉన్నాయి? అసలు పరిశుద్ధాత్మ క్రీస్తు ఒక్కడే అని మీరెలా చెప్తున్నారు అనే దానికి నేను క్లారిఫికేషన్ ఇచ్చి 3వ భాగం చెప్పి ముగించేస్తాను. బాగుంటుంది. 2వ భాగం చేతగానండి. పరిశుద్ధాత్మ ఎవరో కాదు, దేవుని ఆత్మ, క్రీస్తు అయినాడు, తండ్రి అయినాడు, ఆయనే అన్నాడు. అందుకని అంటాడు, నేను వెళ్తున్నానని మీరు బాధపడకండి, నేను వెళ్తున్నానని చెప్పి బెండగేం పెట్టేసుకోకండి, భయపడకండి. నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను ఏం చేస్తున్నాను? ఆదరణకర్తను పంపుచున్నాను. ఈయన వెళ్తే కానీ ఆయన రాడా? దేవుడికి అది అసాధ్యమా? ఈయన వెళ్ళాలి, ఆయన రావాలా? అదేటి? ఈయన ఉండగా ఆయన రాకూడదా? కాదు, ఆయన వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాడు. ఈరోజు నీలో నాలో మన మధ్యలో ఉన్నదే ఆ రోజు కల్వరి కొండ మీద మేకులు కొట్టి చంపేశాము అని అనుకున్నారు చూడండి, ఆయన ఉన్నాడు మన మధ్యన. మనలో ఉన్నది ఆయనే, మనతో నడిచేది ఆయనే, మనల్ని నడిపించేది ఆయనే, మనకు సహాయం చేసేది ఆయనే. మనం బెంగపడి నిరుత్సాహపడి వేదనలో ఉన్న సమయంలో నేను లేనా అని ఆదరించేది కూడా ఆ కల్వరి మీద ప్రాణం పెట్టిన మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచండి. మనకి ఎవ్వరూ లేరని బాధపడకండి, మనకి ఎవ్వరూ లేరని చెప్పి అధైర్యపడకండి. నా అన్న వాళ్ళు ఎవరో లేకుండా అయిపోయినటువంటి ఆలోచన నీలో ఎంత మాత్రమో కూడా రానియకండి. నీకు నాకు సర్వలోకానికి కూడా ఉన్నవాడు ఒక్కడే, ఆయనే మన దేవుడైన యేసు వారి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచండి. ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన భూమి ఆకాశములు గతించిపోయినా నిలిచిపోయే దేవుడు, ఆదరణకర్త. ఆయన వెళ్ళాడు, ఆయన వెళ్ళిన ఆ క్యారెక్టర్ అక్కడ ఇంకో పని చేస్తుంది, ఇంకో క్యారెక్టర్లో వచ్చాడు వేరే ఆత్మతో, అంతే. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? నీకు ఇల్లు కట్టడానికి వెళ్ళాడు ఆయన, నివాసాలు నిర్మించడం కొరకు వెళ్ళాడు ఆయన. కాబట్టి ఇక్కడ చేసినటువంటి పని అంతా పాడైపోకూడదంటే, ఆయన పడిన కష్టం అంతా కూడా వ్యర్థమైపోకూడదంటే, ఈ 3.5 సంవత్సరాల్లో ఏ విషయాలు అయితే లోకానికి బోధించి ప్రాణం పెట్టేశాడో ఆ బోధించిన బోధ అపవాది దొంగిలించుకోకుండా వెళ్ళిపోవాలి అంటే ఆయన రావాలి, దాన్ని లోకానికి అర్థమయ్యే రీతిలో ప్రచురింపచేయాలి. కాబట్టి ఆయన అక్కడే ఉండిపోయాడు అనుకోండి, ఈ 3.5 సంవత్సరాల కష్టం ఏమైపోద్ది? దొంగిలించుకుని వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళి మన కోసం నివాసాలు కడుతున్నాడు. అదే ఆత్మ కలిగిన ఆయనే మరొక రూపం, పరిశుద్ధాత్మని యొక్క రూపంలో వచ్చి మన మధ్య సంచరిస్తున్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడు? ఆయన పడిన కష్టము, ఆయన చేసిన ప్రయాస వ్యర్థం కాకూడదు అని దాన్ని ఇంకా కూడా బలోపేతం చేస్తున్నాడు. ఇంకా కూడా దాన్ని ఉజ్జీవపరచడానికి వచ్చిన వాడే పరిశుద్ధాత్ముడు. డ్రెస్ మారిందంతే, పేరు మారిందంతే, ఆత్మ ఈ ఆత్మ అన్నీ ఒకటే. మధ్యలో మరియమ్మ గర్భంలో పుట్టు ఉన్నాడు కాబట్టి అప్పటి నుంచి వచ్చాడు అనుకుంటున్నారా? అనాది కాలం నుంచి ఉన్నవాడండి ఆయన, సర్వాంతర్యామి. ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయన ఆత్మే ఉన్న దేవుడు. ఆయనే అక్కడికి వెళ్ళాడు, ఇల్లు కట్టడానికి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు. ఈలోగే ఆయనే ఇంకొక ఆత్మలో వచ్చాడు ఇక్కడ పని చేయడానికి.
చేసిన ప్రయాసని జాగ్రత్తగా కుదిర్చి జాగ్రత్తగా దాన్ని చేయవలసిన బాధ్యతలన్నీ కూడా చేయడానికి ఇంకొక ఆత్మను పంపించాడు ఇక్కడికి. అది విషయం. అక్కడికి వెళ్ళింది ఇల్లు కట్టడానికి, సరదాగా వెళ్ళి ఏం కాదు. అందుకే ఆయనకి ఒక పేరు ఉంది, కునుకడు. నువ్వన్నా నేనన్నా పడుకొని కూర్చొని రెస్ట్ ఉంటుంది, కానీ దేవుడికి ఏమీ లేదు, రెస్ట్ లేదు పాపం. నిరంతరం 24/7 ఆయన ఏదో పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. మొత్తం క్రియేషన్ అంతా కూడా, సర్వ సృష్టిని కూడా నడిపించడం అనేది చిన్న విషయమే. ఒక ఇంటినే నడిపించలేకపోతున్నాం, 100 మంది సంఘాన్ని నడిపించడమే చాలా ఇబ్బంది అయిపోతా ఉంది. అలాంటి సర్వ సృష్టిని కూడా ఆయన నడిపించగలుగుతాడు. అంటే ఆయన నిద్రపోడు, ఆయన కొనకొడైన నిరంతరమైనటువంటి పనిలో నిమగ్నమై ఉన్న దేవుడు ఆయన. ఆయన ఇల్లు కట్టడానికి వెళ్ళాడు. ఇల్లు కడతాడా? నిజంగా మనకి ఇల్లు వస్తాయా? అలాంటి ఇంట్లో ఉంటాయా? జగన్ గారి ఇల్లు వస్తాయా లేదని అది వెళ్ళదు. కానీ ఇంకో పార్టీకి సంబంధించినటువంటి దస్తావేజులు వస్తాయో లేదో నాకు తెలియదు. కానీ నువ్వు ఆయన స్వారూప్యంలో కానీ మార్చబడగలిగితే ఖచ్చితంగా నీకు పరలోకం మాత్రం ఆయన రెడీగా ఒక ఇల్లు రెడీ చేసి పెట్టాడు. ఆ ఇంటి డాక్యుమెంట్స్ నీ చేతికి రావాలి అంటే నీకు తాళం కావాలి. ఆ తాళం నీ చేతిలో పడాలి అంటే మొదటగా ఆయన వంటి వాడివే ఉండాలి. అప్పుడు నీకు తాళం వస్తుంది. లేకపోతే ఆ ఇంటి తాళం రాదు. ఆ తాళం రావడానికి పడేటువంటి ప్రయాసే ఈ పరిశీలన. అర్థమైందా? ఆయన వెళ్ళాడు, మన కోసం రక్తం కాచాడు, ఓ పని అయిపోయింది. ఇక్కడ పాపం నుంచి మనకు రక్షణ అందించాడు. పుట్టి చచ్చిన ప్రతి ఒక్కడో కూడా నరకంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి నుంచి తప్పించింది ఆ పరిశుద్ధిని రక్తం. ఇప్పుడు ఆయన చేసింది ఏంటి? ఇప్పుడు మీ అందరి కోసం నేను కష్టపడ్డాను కనుక, మీ అందరినీ కూడా నరకంలో నుంచి నేను విడిపించాను కనుక, మీ అందరినీ కూడా నా సన్నిధిలోకి తీసుకోవాలనుకుంటున్నాను కనుక మీరు చేయవలసింది ఏంటంటే నా నామాన్ని ఎరిగి నా నామం నిమిత్తం మీరు రక్షించబడి నాలా మీరు మారగలిగితే నేను ఉన్నాను చూడు, అక్కడ మీకు ఇల్లు రెడీ చేసి పెట్టాను. ఇల్లు ఉండవా? ఉంటాయి. ఇంకా బాగా అర్థంలో చెప్తాను. మా మామయ్య ఇద్దరు చనిపోయారు. పెద్ద మామయ్య, చిన్న మామయ్య చనిపోయారు. చాలా నలిగాం. ఎందుకంటే నాకు మామయ్య అయినా, నాకు తండ్రి అయినా, నాకు ఒక స్నేహితుడైనా ఎవరన్నా నా చిన్నతనం నుంచి ఉన్నారంటే నాకు ఇద్దరు మామయ్యలే. వాళ్ళిద్దరి చేతుల్లోనే పెరిగాను నేను. ఒక స్నేహితుల్లాగే చూశారు, ఒక కొడుకులాగే చూశారు. వాళ్ళను ప్రేమించుకున్న దానికంటే ఎక్కువ ప్రేమించారు. చనిపోయారు. దేవుడి యొక్క చిత్తం నెరవేరింది. దేవుని సన్నిధికి 2 నెలల ప్రాయంలో 2 నెలల గ్యాప్లో ఇద్దరు మామయ్యలో చనిపోయారు. ఇది అందరికీ తెలిసిందే. వృద్ధాప్యంలో ఏడ్చేటువంటి పరిస్థితి వచ్చింది దైవజనులకి. ఇద్దరు ఒక ముసలతనంలో అంత పెద్ద కొడుకును పోగొట్టుకోవడం అనే అంత నరకం ఇంకేం లేదు. ఎందుకంటే నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను కదా, అమ్మమ్మ గారు లోపల ఉన్నారు. పెద్ద మామయ్య అంబులెన్స్ శవం ఇక్కడికి వచ్చింది, బాడీ చిన్న గేటు బయటకు వచ్చింది. ఆ మాట ఇప్పటికీ నాకు గుర్తు. దేందల్ గారు వచ్చినట్టున్నారు కదండి, ఇక్కడ నిలబడినట్టున్నారు. పెద్ద బాబు చచ్చిపోయాడండి, తాతగారు లేరు. ఆ ఓడి గొల్లు పెట్టి ఏడ్చిన ఏడుపు ఇప్పటికే నేను అనుభవిస్తూ ఉంటాను. ఇక్కడ ఇదే ప్లేస్లో పెద్ద అని చెప్పి కుర్చీలో కూలబడిపోయింది. అదే ప్లేస్లో చిన్న మావయ్య మరణ వార్తను కూడా విన్నది ఆవిడ. నరకం చూసింది. కానీ ఆవిడకి పైన ఉన్న స్థానం వేరు. ముసలోళ్ళు 70+ చచ్చిపోయిన కొడుకు శవం గుమ్మం దగ్గర ఉందంటే తల్లి పడే వేదన ఏంటో నేను కళ్ళారా చూశాను. అందుకే నేను చూసిన అనుభవం నాకున్న అనుభవాలు ఎవరికి ఉండవు. ఏసావిడికి అంత వేదన. కొట్టుకున్నారండి భార్య భర్తలు ఇద్దరునే. పెద్ద 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 అని గుండ్లు బాతుకున్నాడు ముసలాడు. ఇక్కడే చెరుకు కుచ్చి వేసుకొని నవ్వు అని చెప్పి చేతులు పీసికేసి చేతులు పట్టుకొని ఏడుతుంటే, ఏమయ్యా వదిలేశారు, మన పిల్లలు చచ్చిపోయారంటే ఇద్దరు ముసలోళ్ళు. ఏడిపోయేమొద్దండ వయసులని గుండులు పిండేసింది ఆ మరణ వార్త. చనిపోయారు. వాళ్ళని దేవుడే ఆదరించాడు. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళని మనం ఆదరించడమే చాలా కష్టం. వాళ్ళు మళ్ళీ నార్మల్ అవుతారంటే జరగదు. ఎందుకంటే అది గుండెపోటు చచ్చిపోతారని అనుకున్నారు. ఎందుకంటే అంతలా ఏడ్చేవారు, కేడమని ఏడ్చేవారు. చిన్నమామయ్య కోసం తాతయ్య గారు ఏడ్చిన ఏడుపు మామూలు కాదు. అమ్మమ్మ గారు ఏడ్చిన ఏడుపు వివరించలేదు. కేరమని గొంతెట్టుకొని
గుండె అయిపోతుందేమో అనిపించింది. అలా ఏడ్చారు. కొన్ని రోజులు అయిపోయింది. ఇద్దరు మామయ్యలో మా అమ్మగారికి కల్లో కనబడ్డారు. ఇద్దరునే ఇక్కడి నుంచే కింద పాట ఏం కనబడలేదు. చిన్నమావి మాట్లాడుతున్నాడు. మా అమ్మగారికి కనబడి చిన్నమావి చేతిలో క్యారేజ్ ఉందంట. కరెక్టే కదమ్మా? క్యారేజ్, బైబిల్ క్యారేజ్ కూడా. క్యారేజ్ ఉంది. ఒరే పెద్దన్న ఏడురా అని అంటుంటే చిన్నమావి అంటున్నాడంట, అదిగో అక్కడ పెద్ద ఇల్లు ఉంది చూడు, అది ఆడిదే, నేనేమో ఇక్కడే కొంచెం అవతలు ఉంటానన్నాడంట. అంటే అక్కడ స్థానాలు కూడా ఉంటాయా? ఇళ్లల్లో కూడా స్థానాలు ఉంటాయా? స్టేర్స్ ఉంటాయా? ఉంటాయి. అంతే కనబడ్డారంట. వాళ్ళ క్యారేజ్లో పెరుగన్నం ఉందంట, తెల్లగా ఉంది, పెరుగన్నంలా కనబడింది అమ్మకి. అవునా కదమ్మా? కరెక్టే కదా అది? నేను ఇక్కడ ఉంటున్నానమ్మా, పెద్దోడు అదిగో పెద్దగా ఉంది చూడు, పొడుగ్గా ఉందా, అక్కడ ఉంటున్నాడు పెద్ద. అంతే కనబడ్డారంట. పరలోకంలో ఇల్లు ఉంటాయా? 100% నీకు నాకు చాలా ప్రత్యేకమైనటువంటి నివాసాలని సిద్ధపరచడానికి వెళ్ళిన దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. భూ సంబంధమైనటువంటి ఇల్లు భూకంపాలు వస్తే కూలిపోతాయేమో, భూ సంబంధమైనటువంటి స్థలాలు చెదపడితే పాడైపోతాయేమో, భూ సంబంధమైన నివాసాలు ఒకనొక సమయంలో చెదిరిపోతాయేమో, పరలోకంలో మన కొరకు మన దేవుడు సిద్ధపరిచిన నివాసాన్ని అపహరించుకునేవాడు లేడు, రాలేడంతే. ఇంకా అది శాశ్వతమైన నిలయాలు. ఇంకా అన్నీ కూడానే. మనమందరం కూడా ఇక్కడికి వచ్చింది ఒక టూరిస్టుల్లో వచ్చామమ్మా. భూమి మీదకి మనం అందరం కూడా టూరిస్టుల్లో వచ్చాం. వెళ్ళిపోవాలి, మన చోటుకి మనం వెళ్ళిపోవాలి. మనం ఎక్కడ సంబంధించిన వాళ్ళం కాదు, ఎక్కడ ఉండవలసిన వాళ్ళం కాదు. మన స్థానం అది, మనం ఉండవలసిన ప్రదేశం అది. మనం వచ్చిన స్థానానికి మనం వెళ్తాం. ఆత్మ భూ సంబంధమైంది కాదు, పర సంబంధమైంది. పర సంబంధమైంది. అక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడి నుంచి కదా వచ్చింది ఆత్మ. మరి ఆ ఆత్మ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోవాలి మనం. ఇక్కడికి ఎవరు వచ్చాం, ఎందుకు వచ్చాం అంటే ఇదంతా ఒక టూరు అంతమాట. టూరు తెలుగులో ఏమన్నా నాకు తెలియదు, ఏమంటారు దాన్ని? యాత్రికులు. కరెక్ట్ వర్డ్ అది, యాత్రికులు. మనం భూమి మీదకి వచ్చిన యాత్రికులు మనం. పౌలు కూడా అంటాడన్నమాట, మనం వెళ్ళిపోలే, మన ప్రదేశం అది, మన ఇల్లు వేరు, మనం ఉండవలసిన నివాసాలు వేరు, మనం నివసించేటువంటి ప్రాంతం వేరు. ఇక్కడికి వచ్చింది కేవలం యాత్రికులుగా మాత్రమే. ఇది శాశ్వతం కాదు. ఇంకొక లోకం అనేది ఉంది, ఇంకొక సృష్టి అనేది ఉంది. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే, ఆ ఇంటి తాళం నీ చేతికి రావాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయన మాట వినాలి. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయన ఇస్తాడు నీకు తాళం. ఇల్లు రెడీగానే ఉంది, డాక్యుమెంట్ లేకపోతే పని అవుద్దా? ఇల్లు కట్టేసుకుందాం, అన్నీ అయిపోయినాయండి, డాక్యుమెంట్ చూపిస్తానే కదా ఆ ఇల్లు మీదేనమ్మా తీసుకొని వెళ్ళండి అంటారు. ఇల్లులన్నీ రెడీ చేసి ఉంచాడేనా? ఆ ఇంటి తాళాలు మన చేతికి రావాలి అంటే, ఆ ఇంటి డాక్యుమెంట్ నీ చేతికి రావాలంటే నీ ఆత్మ పరిశుద్ధాత్మునితో ఏకమయ్యి ఆత్మరక్షణ పొందాలి. మనం పొందేది ఆత్మరక్షణే ఉండాలి. ఆత్మ రక్షించబడాలంటే తాళం పరిశుద్ధాత్మ సాయం కావాలి. మన పోరాటం ఏంటంటే ఆ నివాసం కొరకు, అక్కడ ఉండేటువంటి ప్రదేశం. ఎంతసేపు అండి చిచ్చి యాత్రికులు అండి. హూ సెడ్ ద వర్డ్? ఎవరు చెప్పారమ్మా ఆ పదం? కరెక్ట్ వర్డ్ అమ్మా అది. యాత్రికులు అనేది కరెక్ట్ వర్డ్ అది. యాత్రికం ఉండం. ఇక్కడ ఇల్లు కట్టామా లేదా, ఇక్కడ మేడలు కట్టామా లేదా, మాకు ఎన్ని అంతస్తులు ఉంది, మాకు ఎంత భూమి ఉంది, అంత స్థలం మా పేరే ఉంది, ఎంత బంగారం. ఒరే ఇక్కడ సంపాదించిందంతా కూడా చెదకు పురుగులు కొట్టేసి పాడు చేస్తారా? అక్కడ కూర్చుకోండి, ఆ ఇంట్లో దాచుకోండి బంగారం. నీతి క్రియలు వస్తాయి అక్కడ, సంపద అక్కడ. అన్నీ కూడా చెప్తారు, అన్నీ కూడా ముందు రోజుల్లో అన్నీ వెళ్తాయి. ఇది వేస్ట్, ఇది సంపద, ఇదంతా ఈ భూమి వేస్ట్, ఇది స్థలాలు వేస్ట్, ఈ ఆస్తి వేస్ట్. అందుకే చిరాపడుతుంటాను నేను. ఆస్తి, అంతస్తు, డబ్బు అనే పదాలు వచ్చినప్పుడు చాలా చిరాపడతాను నేను. ఛే అంటాను ఒక మాటలు. మా అమ్మగారైనా మా నాన్నగారైనా అసలు దాని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. దీని గురించి పాకులాడతారేట్రా?
ఇప్పుడు 10,000 కోట్ల ఆస్తిపరుడు ఉన్నాడండి, చచ్చిపోయాడు. ఏం తీసుకెళ్ళాడు? 10,000 కోట్లలో 10 రూపాయలు తీసుకెళ్ళాడా? ఏమీ తీసుకెళ్ళడు. ఏమీ తీసుకెళ్ళాము అని తెలుసు కూడా ఎంత ఎందుకు కష్టపడుతున్నామండి? ఏమీ తీసుకుని వెళ్ళలేము అని తెలుసు కూడా ఎంత ఎందుకు పూజ చేసుకుంటున్నామండి? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఏం తీసుకెళ్ళాం కదా, తీసుకెళ్ళగలమా? రూపాయి మరి ఎందుకు కష్టపడుతున్నాను? ఒక్కసారి ఆలోచించండి. ఆ మనస్సు నుంచి డైవర్ట్ చేసేదే పరిశుద్ధాత్మ. ఆలోచన నుంచి బయటకు వచ్చేయాలి మనం. అసలు కింద ఉన్న వాటిని కాదు, పైన ఉన్న వాటిని వెతకండి. వాటి మీద మాత్రమే మనకు దృష్టి ఉండగలిగే రీతిలోకి మనం రాగలగాలంటే అక్కడ ఉండేవాడు సహాయం కావాలి మనకి. మళ్ళీ చెప్తున్నాను, అంబానీ గారు రోజుకి 3,000 కోట్ల కానీ ఖర్చు పెడితే 3,000 కోట్లు రోజుకి ఖర్చు పెడితే 9 తరాలు బతకొచ్చంట. 9 తరాలు గడిచిన ఆస్తి పోదంట. అన్ని లక్షల కోట్లు సంపాదించిన అంబానీ చచ్చిపోతే, ఇప్పుడు చచ్చిపోతే నేను అడుగుతున్నాను, ఆయన కప్పెట్టేటువంటి భూమి ధరికి 2,000 రూపాయలనే వెళ్తాయా? మరి ఆయన కష్టం ఎందుకు? ఆ ప్రయాస ఎందుకు? ఆ ఆస్తి డబ్బంతా ఎవరి కోసం? అందుకే సొలొమోను వ్యర్థము ఒరే ఆకాశము కింద మనుషులు పడుతున్న శ్రమ ప్రయాస వ్యర్థంరా, నువ్వు కష్టపడితే ఎవడో వచ్చి అనిపిస్తాడు రా అంటాడు సొలొమోను. నువ్వు కష్టపడ్డవేటి, వెనకాల పుట్టిన దరిద్రుడు ఎవడో అనుభవించడం ఏట్రా, వ్యర్థంరా అంటాడు సొలొమోను. ఇది కొద్దమ్మా, ఇక్కడ ఇల్లు లేవని బాధపడకండి, ఇక్కడ సొంత ఇల్లు లేవని బాధపడకండి, ఇక్కడ ఏం గడించలేదని బాధపడకండి, ఇక్కడ ఏం సంపాదించి పెట్టలేదు పిల్లలకని బాధపడకండి. పరలోకంలో నువ్వు ఎంత సంపాదించావు, ఆ స్థానానికి ఆ నివాసానికి నేను వెళ్ళే అర్హత పొందానా లేదా, అది మాత్రం ఆలోచించాను. వేస్ట్. మళ్ళీ చెప్తున్నాను, అంబానీలు వాక్యం వద్దు. నువ్వు చచ్చిపోతే రూపాయి అన్నా నీ వెనకాల వస్తుందా? నీ వెనకాల రాని రూపాయి కోసం ఎందుకు రా ఈ కష్టం, ఈ ప్రయాస, ఈ ఆలోచనలో తెలియగడుగుతున్నా. రూపాయి రాలే నీ వెనకాల. నువ్వు పెంచిన కుక్కైనా నీ వెనకాల తిరుగుతుందేమో బతికిన తర్వాత, నువ్వు సంపాదించిన డబ్బులో రూపాయి కూడా నీ వెనకాల రాదు. రూపాయి రాదు. ఎంత ఉంది బ్యాలెన్స్, అంత డబ్బులు ఉంది, ఇన్ని బంగారం ఉంది. నువ్వు సత్తా ఎవరికి ఉపయోగపడుతుంది? నీకు ఉపయోగపడదు కదా. నీకు ఉపయోగపడినది నువ్వు ఎంత కష్టపడితే నీకేం లాభం? నువ్వు తీసుకుని వెళ్ళలేనిది ఎంత సంపాదిస్తే ఏమి లాభం? మళ్ళీ చెప్తున్నాను, భూలోక నివాసాలు కాదు, మనకు ఒక నివాసం ఉంది. ప్రతి ఒక్కరి క్రియలను బట్టి, ప్రతి ఒక్కరి భక్తిని బట్టి, ప్రతి ఒక్కరి ఆత్మీయ ఎదుగుదలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్థానాలతో కూడిన నివాసాలు అక్కడ ఉంటాయి. ఆ నివాసాలకి మనం అర్హులం అయ్యామా లేదా అనేది ఈ పరీక్షలు అయ్యేలోపు అర్థమైపోద్ది. ఇల్లు రెడీగా ఉంది, తాళం కావాలి. ఆ తాళం కావాలంటే ఆ ఇంటి యజమానుడి జెరాక్స్ కాపీ ఉండాలి నువ్వు, అప్పుడు నీకు తాళం వచ్చేది. తాళం పడిపోద్ది నీ చేతిలో. తాళం రాలేదనుకో వేస్ట్ అయిపోద్ది, నీ జీవితం వ్యర్థమైపోద్ది. అది పరిశుద్ధాత్మని యొక్క పరిచయం. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద చేసే పని అది. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన చేసిన ప్రయాస, ఆయన కష్టపడినదంతా కూడా లోకాన్ని ప్రచురింపజేస్తున్నాడు. ఆయన వలే మనల్ని మార్చుకుంటున్నాడు. అయిపోలేదు, ఇంకా టైం పడుతుంది. ఆయన వలే మనం మార్చుకుంటున్నాడు. ఆయనలా క్రీస్తు స్వారూప్యంలోకి మార్చడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రయాసకి మనం ఏం చేయాలి చెప్పండి? సహకరించాలి. అప్పుడు మారిపోతాం. ఎలాంటి దౌర్భాగ్యుడైనా, ఎలాంటి పాపాత్ముడైనా, ఎలాంటి దుర్మార్గుడైనా ఆయన స్వరూపంలోకి వెళ్ళాల్సిందే, సందేహం లేదు. అలా వెళ్తేనే నిత్యరాజ్యం, నిత్య నివాసం, లేకపోతే ఏముండదు. ఆయన వెళ్ళాడు, మళ్ళీ వచ్చేసాడు. నేను చెప్పిందంతా వేస్ట్ అయిపోద్ది. వీళ్ళందరినీ మార్చుకోవాలి, వీళ్ళందరినీ బలపరచాలి, వీళ్ళందరినీ నా స్వరూపంలోకి ఏర్పరచాలి, ఆ పరిపక్వతలో నడిపించాలని ఆత్మ మూలంగా మనకు ఆయన బోధిస్తా ఉన్నాడు. ఆత్మ మూలంగా
మనల్ని ఆయనలో ఒకరిగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మార్చుకునే ప్రయత్నం అంతేనండి. ఆయన చేసే పని అదే, క్రీస్తులో మార్చే ప్రయత్నం. అది ఎవరి చేతిలో ఉందంటే ఆయన చేస్తున్నాడు. మారగలగాలి, మారాలి అనేది మన చేతిలో ఉంది. మన చేతిలో ఉంది. అందుకే ఓ మాట ఉంటుంది, ఇప్పుడు ఆయన చేసేటువంటి ప్రయత్నానికి, ఆయన పడేటువంటి ప్రయాసకి, ఆయన నేర్పించేటువంటి పాఠానికి మనం అనుగుణంగా వ్యవహరించాం అనుకోండి, ఆయన స్వరూపంలోకి వచ్చేస్తాం. మనం వెళ్ళిపోతాం. సత్యమంటే అక్కడ పోతాం, నో డౌట్. అయితే వెళ్ళేటువంటి స్థితిలో ఉన్నావా లేదా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎలాగ అర్థమవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడే ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుని వాక్యంలోకి వెళ్ళడం ప్రయత్నిద్దాం. అంటే పాస్టర్ గారు ఇప్పటికో చెప్పింది చిన్నదే, బిట్టి చెప్పాను పరిశుద్ధాత్మ కోసం. నేను బిట్టు 1% కూడా కాదు అది. నేను వివరించలేను. నేను ఆయన స్వారూప్యం, ఆయన గొప్పతనం ఎరిగిన వ్యక్తిని వివరించలేను నేను. ఆయన బిట్టు ఎంత ఆయన ఎక్కడ వివరించగలమండి? అనంతుడైన, అంతం లేదానికి, ఎక్కడ వివరించగలం? ఒక్క విషయం చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆయన ఇల్లు రెడీ చేశాడు కదా. ఇల్లు రెడీ చేసి మీరు వచ్చేయండి అంటలేదు ఆయన. మీరు వచ్చేయండి, మా ఇంటికి వచ్చేయండి, మీకు రెడీ చేసేసాను, మీరు వచ్చి తినేసి వెళ్ళిపోండి, మీరు వచ్చేసి నా దగ్గర ఉండండి అనట్లేదు. ఇల్లు కట్టేది నేనే, ఆ ఇంటిలోకి తీసుకెళ్ళేది నేనే వస్తాను, నేనే తీసుకెళ్తాను, మీరేం రావక్కర్లేదు. అందుకే వెళ్ళిన ఆయన ఆ నివాసాలు నిర్మించిన తర్వాత మళ్ళీ రాబోతున్నాడు. మళ్ళీ వచ్చే సమయానికి ఎవరైతే ఆయన స్వరూపంలో రెడీగా ఉన్నారో వాళ్ళు తీసుకెళ్తాడు. ఎవరైతే ఆయన స్వరూపంలో ఇంకా రెడీ కాలేదో అని తీసుకెళ్ళడం. ఎవరి నాకులే ఉన్నాడు రా, ఈ నా వల్ల ఉన్నటి రండి, మిగతా అయిపోతారు. ఇల్లు కట్టింది ఆయనే, మళ్ళీ ఇంటి గృహప్రవేశంలోకి నడిపించేది ఆయనే. అందుకే గొర్రె పిల్ల వివాహోత్సవం అని ఉంటుంది ప్రకటనలో. వివాహోత్సవం అని ఉంటుంది ప్రకటనలో. అయితే ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి. పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చే సమయానికి సంఘాన్ని సిద్ధపరుస్తుంది. ఈ వధువు సంఘాన్ని అలంకరింపజేస్తుంది. ఆయన కుమారుడు, పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తె, సంఘం. దీన్ని అలంకరిస్తుంది. అలంకరించే ప్రక్రియ ఈ సువార్త అయినా, వాక్యం అయినా, మందిరం అయినా, పరిచయం అయినా, ఇదంతా కూడా ఆయన అలంకరణ. సంఘాన్ని అలంకరిస్తూ ఉంది. ఈ ఆత్మలన్నీ కూడా ఆయనకి ఒకే ఒక వధువుగా కనబడతా ఉంది. వధువు సంఘం అన్నాడు. అందుకే ఈ అలంకరించే ప్రక్రియ. ఈ అలంకరించే ప్రక్రియలో కొన్ని ఆత్మలు అలంకరణలోనే ఉంటాయి, కొన్ని ఆత్మలు తప్పిపోతూ ఉంటాయి. రక్షణ పొందుకున్న వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. మొదటి వారు ఆఖరి వారు అయిపోతారని బైబిల్లో చెప్తుంది. కాబట్టి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళరు. ఏర్పాటులో ఉన్నవారే, వధువు సంఘంలో ఏకమై ఉన్నవారే వెళ్తారు. ఇక్కడ వరకు మీకు ఏం డౌట్లే కదా? మీకు ఇంట్రడక్షన్ అర్థమైందా? రేపు నుంచి వేరేగా ఉంటుంది పరిస్థితి. ఈ సంఘాన్ని ఆయన తీసుకుని వచ్చే సమయానికి ఆ పెళ్లి కుమార్తె వధువు సంఘంలో మరి రెడీగా ఉన్నావా లేదా? ఈ ఆత్మలన్నీ కూడా రెడీగా ఉన్నాయా లేదా? ఆత్మలన్నీ రెడీగా ఉన్నాయా లేదా? ఎలా రెడీ అవ్వాలి? ఆ సంఘంలో ఒకలుగా ఎలాగ ఉండాలి? ఆయన వచ్చే సమయానికి ఎదుర్కొనేగలిగే వ్యక్తులుగా మనం ఉన్నావా లేదా అని పరిశీలించుకో. దానికంటే కూడా ముందుగా మీరు ఉన్నారా లేదా అని పరిశీలించుకోవడం ఒక ఉపమానం చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటో ఉపమానం అంటే, దానిలోకి వెళ్ళి ముందు ఒక మాట చెప్పి నేను ముగింపు వస్తాను. జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఇస్తాను, ఆపేస్తాను. ఏంటో చెప్తాను చూడండి. మీరందరూ కూడా భూమితో సమానం అండి. ఒక పంట ఉంది కదా, ఒక పొలం ఉంది కదా. ఆ పంట పొలం రావాలంటే ముందు దానికి ఏముండాలి చెప్పండి? భూమి లేకుండా పంట సాగుతుందా? ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు కదా, మాకు వరి చేను వచ్చేసింది, గోధుల చేను వచ్చేసింది, బియ్యం పంట చేతికి వచ్చేసింది అంటే కుదురుతుందా? ఆ పంట పెరగాలి అన్నా, ఆ పంట చేతికి రావాలన్నా మొదటగా అక్కడ ఏముండాలి? భూమి ఉండాలి. మీ హృదయాలన్నీ కూడా మట్టి భూమితో సమానం. ఇప్పుడు మీరు ఫలభరితమైనటువంటి భూమిగా మారాలి. అందుకని అంటాడు కదా,
ఫలాలు లేని చెట్టులన్నిటినీ కూడా నరికి ఎక్కడో పడేయండి. అవి ఫలాల్లో వస్తాయి తర్వాత రోజుల్లో. ఆత్మ మనలో ఉంటే మనం ఫలిస్తాం, ఆ ఫలాలు కనబడాలి, ఆ తర్వాత రోజుల్లో వస్తాయి. ఇప్పుడు మనం ఫలభరితమైన రీతిలోకి వెళ్ళాలి. మనం భూమి, మనం అంతా కూడా ఒక మట్టి ఉన్నాం. ఈ భూమి ఫలభరితమైన పంటగా మారాలి. మీ మనస్సు, మీ హృదయం ఇదంతా కూడా ఒక సాగు చేసే భూమి. ఆ సాగు చేసేటువంటి ప్లేన్ భూమి మీద ఆ భూమికి కాపలాదారులు ఉంటారు కదా, పొలాల్లో అది కాపలా కాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? పైలు కాపులు ఉంటారు. ఆ పైలు కాపు కానీ నేనే భూమికి కాపలా కాస్తున్నాడు కదా, పైలు కాపు అని నేనే. ఈ పైలు కాపు గడికి ఆ దేవుడు గింజలు ఇచ్చాడు. ఆ గింజలు భూమి మీద చల్లాలి. ఆ గింజలే వాక్యం. అర్థమైందా? అంతే సింపుల్. మీరు భూమి అన్నారో, ఫలభరితమైనటువంటి ప్రతి చెట్టు కూడా పరలోకంలో ఉంటుంది. ఫలించలేని చెట్లు ఉంటాయి చూడండి, నరికి అగ్నిగుండంలో పడేస్తాడు. ఫలించాలి అంటే ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. అవి ఎప్పుడు వస్తాయి తర్వాత చెప్తాను. మీరందరూ అందుకే మనసు ప్రశాంతంగా ఉంచుకోండి అన్న చెప్పాను చూడండి స్టార్టింగ్లో. ఆత్మ సమాధానంతో నింపుకోండి అని చెప్పాను కదా. ఇప్పుడు ప్లేన్ భూమి మీద, సాగు చేసిన భూమి మీద నేను విత్తనాలు చల్లుతున్నాను. పైలికప్పు గడిని విత్తనాలు చల్లుతున్నాను. ఆ విత్తనాలు పెరిగి ఫలించాలి. అది నా చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? భూమి చేతిలో ఉంది. ఇంకెవరి చేతిలో లేదా? ఉంది. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇలాగ అర్థమైందా మీకు? అందరికీ అర్థమైపోయింది. ఒక సాగు భూమి అండి, ఖాళీ భూమి అండి. మనం అందరం కూడా రక్షణ పొందిన తర్వాత ఖాళీ ప్లేన్ భూమి మనం. ఆ భూమికి ఇదంతా భూమి. ఈ భూమికి, ఈ ఎకరానికి కాపలాదారుని నేనే. నన్ను నియమించుకున్నాడు దేవుడు. ఒరే, నువ్వు కాపలా కాయాలి, ఈ ఎకరం భూమి నీకు ఇచ్చాను. నేను వచ్చే సమయానికి దీన్ని వృద్ధి చేసేయాలి. నేను వచ్చే సమయానికి ఎన్ని ఆత్మలు సంపాదించో చెప్పాలి. ఉపమాన రీతిలో చాలా ఉన్నాయి కదా బైబిల్లో. నువ్వు వేస్ట్ గడవని చెప్పి లోపల దాచానంటే ఏం చేసాడు? ఆ పంటను నేను అభివృద్ధి చేయగలగాలి. ఉన్న సంఘంగా ఉంచేత లెక్కనేం చెప్పాలి. నాకు భూమి అప్పచెప్పాడు, ఒక ఎకరం భూమి అప్పచెప్పాడు. మీరంతా కూడా ఒక ఎకరం భూమిలో ఉన్నారు. ఆ ఎకరం భూమికి కాపలాదారు నేను. నాకంటే ముందు ఇంకో కాపలాదారు ఉన్నాడు, మా తాత. ఆయన చచ్చిపోయాడు, తర్వాత మనవడికి ఇచ్చాడు. ఆయన బాగా చేశాడు. నువ్వు చేయగలవనే నమ్మకం నాకు ఉంది, చేస్తావేమో చూద్దామని చెప్పి నాకు ఇచ్చాడు. ఆ పంటని, ఆ భూమిని ఇచ్చాడు. పంట కోసేశారు, పారాస్వామి గారు పంట కోసేశారు. ఇప్పుడు కొత్త పంట వచ్చింది, కొత్త భూమి వచ్చింది. ఆ భూమికి నేను పైలికప్పుగల్లా ఉన్నాను. దేవుడు నాకు విత్తనాలు ఇచ్చాడు, జల్లుకో అని చెప్పి. ఆ విత్తనాలు వేసాను. ఎలాగా? వాక్యం ద్వారాగా. ఆ విత్తనం ఫలభరితమైన చెట్టుగా మారాలి. మరి పరిశుద్ధాత్ముడు దేవుడు సహాయం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. పంట చేతికి రావాలి అంటే, చెట్టు ఫలించాలి అంటే, చీడ పురుగులు ఏమీ రాకుండా ఉండాలి అంటే, పచ్చని చెట్లుగా ఆ వరి చేనంతా కూడా ఫలించాలంటే భూమి బాగుండాలి, బాగా ఎదగడానికి ఫెర్టిలైజర్ కూడా ఉండాలి, పెస్టిసైడ్స్ కూడా ఉండాలి, పురుగులే పట్టకుండా. ఆయన ఫెర్టిలైజర్. విత్తనం బాగా ఎదగడానికి ఆయన ఫెర్టిలైజర్. తెలుగులో వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు? ఎరువు మందు. ఆయన ఎరువు అన్నమాట. విత్తనాలు నేనేస్తున్నాను, ఎరువు ఆయన ఉన్నాడు. ఆ మొక్కని బలపరిచేది, పెంచేది ఆ ఎరువే. అదే ఆయన ఆదరణ, అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, ఆయన నడిపింపదే. అంతేకాని మధ్యలోకి రాకుండా ఉండే ఆయన యూరియా ఉన్నాడు. మొక్కలు బాగా ఎదగాలంటే ఏం వేస్తాం? యూరియా వేస్తాం కదా, మట్టిలో ఏదో కలిపేస్తారు. ఇప్పుడు ఆ యూరియా ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్ముడు. మిమ్మల్ని బలపరిచేది ఆయన, ఆ విత్తనాన్ని మొలకెత్తేలా చేసేది ఆయన. వేయుడు నా వంతు. మొలక బాగా ఎత్తాలి అన్నా, మంచి ఫలించి పుష్పాలు, పువ్వులు కాయాలన్నా, పళ్ళు కాయాలన్నా యూరియా ఉండాలి. ఆ యూరియా పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు అదే ఉపమానాన్ని వాక్యం నుంచి మాట్లాడతాను. అప్పుడు మీకు అర్థమైపోద్ది మనం ఎలాంటి భూమిలో ఉన్నామని చెప్పి. ఒక్కసారి మత్తయి సువార్త 5
13వ అధ్యాయము. ఇక నేను ఇప్పుడు చెప్పింది కథలో చెప్పాను. ఈ కథను ఉపమాన రీతిలో చెప్పింది దేవుడు. ఇంతే సింపుల్. మీకు ఇది అర్థమైతే లైఫ్ చాలా బాగుంటుంది. క్రైస్తవం ఏంటో రుచి చూసేస్తారు మీరు. తిరిగి ఉండదు. మీరు ప్రార్థన చేస్తే కొండలు తరిగిపోతాయి. మీరు ప్రార్థనలు చేస్తే కొండలు తప్పిపోతాయి. మీరు ప్రార్థన చేస్తే సముద్ర అలలు సైతం ఆగిపోతాయి. అంత శక్తిమంతులుగా మీరు మారాలంటే పరిశుద్ధాత్ముని యొక్క మాటకు లోపడాలి. అలా మారతాం మనం. మన స్టేజ్ వేరేగా ఉంటుంది. పట్టుకుంటే లెగిసిపోలే చచ్చినాడు, ప్రార్థన చేస్తే వచ్చేలా అడిగిన ప్రతిదిని, అలాంటి స్టేజ్కి వెళ్ళాలి. తాళాలు చేతికి వచ్చేస్తే మందే కదా, అంతా నేను నచ్చింది తెచ్చుకుంటాం. అందుకే ఈ ఉపమానాన్ని ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే 13 ఫస్ట్ నుంచి చదవండి, 8వ వచనం వరకు ఉంటుంది అనుకుంటా. 9వ వచనం చదవండి. 13 ఫస్ట్ నుంచి చదవండి. ఆడవాళ్ళు చదవండి. మగవాళ్ళు ఎవరు చదివినట్టున్నారు? ఆడవాళ్ళు చదవండి. తీసుకుని అవుతాను ఒకసారి చదవండి. అవుతున్నా చదువు 13. వేరే వాళ్ళు లేడీస్ చదవండి. ఎవరొకరు చదవండి. షేప్ అయితే షేప్. ఎవరో చదవండి. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి, జాగ్రత్త గమనించండి, సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకి కూడి వచ్చినందున, నేను మాట్లాడతాను, ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. చాలామంది జనం వచ్చేసారు. సముద్రం దగ్గర కూర్చుంటే, వాళ్ళతో పాటు కూర్చుంటే అందరికీ కనబడేలా లేరు. అయితే మీరు ఎక్కడే కూర్చోండి, ఒడ్డును కూర్చోండి, నేను బోట్ ఎక్కుతాను. నేను బోట్ ఎక్కి మాట్లాడతాను. మీరు అలాగా ఆ సముద్రం ఒడ్డు ఉంది చూడండి, ఆ ఇసుక మీద మీరు కూర్చోండి, బోట్ మీద నేను కూర్చొని మాట్లాడతానని బోట్ ఎక్కాడు. బోట్ ఎక్కి చాలా ఇంకో ఆ జనులందరూ దాన్ని కూడిన వచ్చిన ఆ ధోని ఎక్కి కూర్చుండాను. ఆ జనులందరూ దరి నిలిచి ఉండగా, దరి అంటే సముద్రం ఒడ్డు, ఆ ఒడ్డు దగ్గర నిలిచుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. అక్కడ ఒక జాతకేనండి. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడిను, పక్షులు వచ్చి వాటిని మిరింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిను, అక్కడ మన్ను లోతుగా ఉండునందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని మొండ్ల పొదల్లో పడిను, మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి, ఒకడు 100 అంతులుగాను, ఒకడు 60 అంతులుగాను, ఒకడు 30 అంతులుగాను ఫలించును. చెవి గలవాడు బాగా చెవులు వినబడితే వినును గాక. అంతే. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఎవడు విత్తడానికి? ఈ బయలు కాపాడు. ఎలా విత్తుతున్నాను? ఎలా కాదు, వాక్యం అనే విత్తనం. మీరు ఇక్కడికి వస్తున్నారంటే ఆ భూమి మీద నేను వాక్యాన్ని విత్తడానికి వచ్చాను. ఇందాక దైవజనులు ప్రార్థన, దైవజనులు చేస్తున్నారు. దైవజనుడు వాక్యం విత్తుచుండగా నేను బయలుదేరి ఇక్కడికి వచ్చింది మీ హృదయాల్లో ఉన్నటువంటి ఆ భూమి మీద వాక్యం అనే విత్తనాన్ని వేయడానికి. వాక్యం అనే విత్తనం హృదయంలో పడింది అనుకో, సరే అన్న సారవంతమైన భూమి మీద పడింది అనుకో, యూరియా బాగా ఫలించడానికి ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం. వాక్యం విత్తనంలో తప్పులేదు. యూరియా వేసేటువంటి వాడు కూడా కరెక్ట్గానే ఉన్నాడు. పడిన స్థానాలు తేడా చేస్తున్నాయి. 3 స్థానాలు చెప్పాడు. 3 స్థానాలు చెప్పాడు. మీరు దేవుని స్వరూపంలోకి మారాలంటే దేవుని మాట కావాలి. దేవుని మాట వాక్యమే ఉంది. వాక్యం అనే విత్తనం నీ హృదయంలో పెట్టుకుంటే దాన్ని ఫలభరితమైన రీతిలో చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ ఆయన మార్చుకుంటాడు. ఫలభరితమైనటువంటి పంటగా ఆయన చేసుకుంటాడు. విత్తనం విత్తడమే నా బాధ్యత, వాక్యం చెప్పడమే నా బాధ్యత. మీరు ఫలభరితమైన రీతిలో ఉన్నారా, లేకపోతే ఎండిపోయిన చెట్టులా మాడిపోయారా అని మీకు తెలియాలి. నేను రెడీగా ఉన్నాను, యూరియా వేసేవాడు రెడీగా ఉన్నాడు. కానీ నేను విత్తిన విత్తనాలు మీరు ఎక్కడ పాడేస్తున్నారనేది కావాలి. వాక్యం కరెక్ట్గా పనిచేసింది అనుకోండి, క్రీస్తు స్వారూప్యంలోకి మారడానికి సంవత్సరాలు అవసరం లేదు, క్షణం చాలు. క్షణం చాలు. ఆయన పని చేస్తాడు, రెడీగా ఉన్నాడు.
ఆ విత్తనంలో నుంచి మొలక విత్తే వరకు కూడా చేసేది ఆయనే, ప్రభావం సహాయం చేసేది ఆయనే, చక్కగా దాన్ని పోషకాహారం యూరియా అందించేది ఆయనే. కానీ వేసిన విత్తనం మట్టిలో పడతలేదు, ఎక్కడ పడుతున్నాయి? పక్కన పడిపోతున్నాయంట. అందుకే 3 ఉపమానాలు చెప్పాడు. ఆ 3 ఉపమానాలు ఏంటంటే, త్రోవ పక్కన కొన్ని పడుతున్నాయి, కొన్నేమో రాతి నేల మీద పడుతున్నాయి, కొన్నేమో ఫలభరితమైన సారవంతమైన భూమి మీద పడుతున్నాయి. సారవంతమైన భూమి మీద పడినే ఫలించాయి. ఇందాక అన్నాం కదా, మీరు భూమి అయితే, విత్తువాడిని నేనైతే, ఆ వాక్యం సారవంతమైన హృదయంలో పడ్డాయా లేదా? ఆ సారవంతమైన హృదయంలో పడితే మనకి తెలియని మార్పు మనలో కడుగుతూ ఉంటుంది. మన మార్పుని ఎదుటి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు చిన్న పెద్ద విత్తనాలు విత్తారండి పంటకెళ్ళి, అది రోజు రోజుకి ఎదుగుతూ ఉంది. అది ఎదుగుతున్నావా లేదా అని దానికి కనబడదు, చూసే వ్యక్తికి కనబడుద్ది. ఎంతమందికి అర్థమైంది? అంతే. కానీ ఎలా కొన్నారంటే, అందరికీ కూడా మంచి భూమే, చక్కగా పాపాన్ని, ఎండిపోయిన చెట్లని, ముళ్ళ తొప్పల్ని అన్నిటినీ కొట్టేశాడు. ఇదేం ద్వారాగా? బాప్తీసం ద్వారాగానే. అప్పటి వరకు సారవంతం లేనటువంటి, ఎందుకు పనికిరాని భూమిని సారవంతమైన భూమిగా మార్చాడు రక్షణ సమయంలో, బాప్తీస సమయంలో. ఇప్పుడు ఆ భూమి ఫలించాలి. ఫలించాలంటే విత్తనం వేయాలి. నేను వేస్తున్నాను విత్తనం, కానీ ఫలించట్లేదు భూములు. ఎందుకు ఫలించట్లేదంటే, కొన్ని ఎక్కడ పడిపోతున్నాయంట? త్రోవ పక్కన పడుతున్నాయి, అవి ఫలించలేదు. త్రోవ పక్కన పడినటువంటి ఆ విత్తనాలని ఎవరెత్తుపోయాడు? మీరు డైరెక్ట్గా వాక్యాన్ని హృదయంలోకి తీసుకున్నారనుకోండి, హృదయంలోనే ఉండిపోద్ది. వాక్యం అనే దాని మీద లీనం ఉంచకుండా, వాక్యంలో లీనం అవ్వకుండా, వాక్యాన్ని మీ హృదయంలోకి ఆహ్వానించుకోకుండా, వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకోకుండా మీరు ఎంత వాక్యం విన్నా మందిరం బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటారు. నేను పాపము చెయ్యకుంటున్నట్లుగా నీ వాక్యము నా హృదయంలో ఏం చేసుకున్నానో దావీదు అంటాడు అన్నమాట. హృదయంలో ఉండాలి వాక్యం. ఇక్కడ కాదు, చెవి గలవాడు వింటాడు, హృదయంలో పెట్టుకుంటాడు. చాలామంది వాక్యం వింటున్నారు, చాలామంది ఇంకా లీనమైపోయి, నిమగ్నం అయిపోయి వాక్యంలోనే ఉండిపోతున్నారు. సూపరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. డోరు బయటికి వెళ్ళిన తర్వాత ఆయన తెలించుకుంటున్నారు వాక్యం. ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు, పొడుతున్నాడు అని అనలేదు. మళ్ళీ వాక్యం అనేది కూడా గుర్తు రాకుండా చేసేస్తున్నాడు అపవాది. ఎందుకంటే దొంగిలించుకుని పోతున్నాడు. అందుకే ఈరోజు చెప్పిన వాక్యం మన కోసమని తెలిసినా, ఈరోజు చెప్పిన వాక్యంలో మన లోటు ఉందని మనం గ్రహించినా, అదే లోటులో మళ్ళీ కొనసాగుతున్నామంటే వాక్యం నీకు ఏం చేయలేదన్నమాట, పని చేయలేదు. విన్నాం, కరెక్ట్గానే విన్నాం, బయటికి వెళ్ళిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయావు, బయటికి పక్కన పాడేసి వెళ్ళిపోయావు. మళ్ళీ వాక్యం, పాస్టర్ గారు చెప్పిన వాక్యం సైతం గుర్తు రాకుండా నీకు కనబడనంత దూరంగా దాన్ని ఎత్తుకుని పోతున్నాడు. వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాడు, వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాడు. అది వాక్యాన్ని హృదయంలో పెడితే హృదయం మారుతుంది. త్రోవ పక్కన పెడతాను, వాక్యం పట్ల శ్రద్ధ ఉండట్లేదు, వాక్యం అంటే లెక్క ఉండట్లేదు. ఒకళ్ళేమో పడుకుంటారు, ఒకళ్ళేమో కునిపాట్లు పడతారు, ఒకళ్ళేమో ఇంకా టైం ఇంకా అవ్వలేదు వెనక్కి చూస్తూ ఉంటారు. వాక్యం ఎక్కడ పెట్టుకుంటున్నారు? ఎక్కడ పెడతలేదు, ఇలా తిరుగుతుంది అంతే విత్తనం. ఎందుకు పని చేయకుండా ఎక్కడే తిరుగుతుంది, ఎవడ హృదయాల్లోకి వెళ్తలేదు ఆ విత్తనం. లీనమైపోలండి, ఏకాత్మతో ఆరాధించినాడు, ఆత్మలో లీనమైపోయినాడు. ఆత్మ వసుడై ఉన్నాను అంటాడు యోహాను భక్తుడు. వాక్యంలో లీనమవ్వాలి. దైవజనుడు వాక్యం మాట్లాడుతుండగా, విత్తుండగా ఆ హృదయాలన్నీ కూడా తెరుచుకొని పెట్టుకోవాలి. ఆ హృదయాలన్నీ కూడా తెరిచి ఎప్పుడైతే పెడతాడో టక్క పడుతుంది, కరెక్ట్ ప్లేస్లో పడుతుంది వాక్యం. తెరవట్లేదు. అందుకని అన్నను, మీరు మందిరంలోకి వచ్చే సమయానికి సిద్ధపడి ఉండాలి. పాటల మూలంగా రెడీ అయి ఉండాలి. మీ హృదయాలను సిద్ధపరచుకోండి. ఆ వాక్యం వెళ్ళి ఫలింపజేస్తుంది, ఆ భూమిని బలంగా మారుస్తుంది, ఫలభరితమైన పంటగా మార్చుకుంటుంది. హృదయాలు తెరవలేనంత కాలము వేసిన విత్తనం హృదయంలో పడదు, పక్కన పడుతుంది. హృదయాలు తెరవబడలేని ప్రతి ఒక్కరూ చెప్పిన వాక్యాన్ని అవలంబించరు, మర్చిపోతారు. హృదయం తెరవబడినటువంటి వారే
ఫలిస్తారు. హృదయం తెరవబడితేనే వెళ్తుంది అందులోకి. వేసిన అలా విత్తనం హృదయం తెరవబడితే అందులో పడుద్ది. హృదయం మూసుకుని ఉంటే ఎక్కడ పడుద్ది? పక్కన పడుద్ది. అదే ఉపమానం అక్కడ. అదే ఉపమానం. ఇన్ని ప్రసంగాలు, ఇన్ని వాక్య సందేశాలు, ఇన్ని సాక్ష్యాలు చెప్పినా కొంతమంది ఎంత వాక్యం చెప్పినా అయ్యి బాబా మాకోసం అంటారు. మళ్ళీ మామూలే. అవి ఏం వదలరు. ఎందుకంటే హృదయంలో పడలేదు. ఎక్కడ పడింది? సీన పడింది మళ్ళీ పక్క. రోజు రోజుకి నూతనమైన మార్పు కలిగజేసేది వాక్యమేనండి. నీ వాక్యమే నన్ను ఏం చేసింది? స్వస్థపరిచింది. ఆత్మలో స్వస్థత కలుగు చేసేది వాక్యమే. భూమిని స్వస్థపరిచేది ఆ వాక్యమే. త్రోవ పక్కన పడిపోతున్నాయి. వాక్యం పట్ల ఆసక్తి లేదు, శ్రద్ధ లేదు, లెక్క లేదు. వింటున్నాం కానీ వినే సమయానికి ఎందుకే తెరవలేదు. అందుకే లోపలికి వెళ్ళట్లేదు, పక్కన పడుతున్నాడు, అటు పోతున్నాడు. ఇంకో రకమైన ఉన్నారు. వాళ్ళు ఎవరంటే చాలా పెద్దండి ఇది, కానీ అది టాపిక్ కాదు. నాకు ఇది ఒకటే చెప్పుకోవాలంటే నాకు ఒక 2 వీక్స్ పడదు. ఒక్కొక్కదే ఒక వీక్ చెప్పుకోవాలి. అది చిన్న విషయం కదా, చెప్పేసి పోతూ ఉంటారు కొంతమంది. ఎలా చెప్తారు? అది ఉపమానం. క్రీస్తు యేసు వారు చెప్పిన మాట. అది ఏదో చెప్పినట్టు పోతారు. కాదు, ఇంకొకరు ఉన్నారు. ఇంకో రకమైన ఎవరు అనుకుంటున్నారు? మొదటి రకం ఏమో అసలు హృదయాలే తెరవబడవాలి. వాళ్ళకి అసలు సిద్ధపాటే ఉండదు. మందిరాలకు వస్తారు కానీ వాక్యం వింటారు, కానీ వాక్యం హృదయంలోకి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు అసలు హృదయాలు తెరవబడలేదు కనుక, హృదయాలు ఇంకా బద్దలవలేదు కనుక. హృదయం ఇంకా ఎలా ఉందన్నమాట చెప్పండి. వీళ్ళు ఒకటో రకం. రెండో రకమైన వాళ్ళు ఎవరంటే మైక్ కూడా తట్టుకోవట్లేదు నా అరుపుకి. రెండో రకమైన వాళ్ళు ఎవరంటే మంచి నేల మీద కాకుండా పడతాయి, కానీ ఆ నేల మీద ఫలింపు కూడా వస్తాయి, కానీ పొద్దున్న అయ్యేటడికి మాడిపోతుంటాయి. పడ్డం కరెక్టే, కానీ పడింది ఎక్కడ? రాతి మీద పడింది. రాతి మీద మట్టి ఉంది, అందుకే ఫలించింది. కొంచెం వెళ్తుంది హృదయంలోకి, కానీ బండ హృదయాలు గట్టి పడిపోతాయి. హృదయాలు ఇంకా వాళ్ళు అనుకున్నదే వినం. మేము సుత్తెట్టుకుంటున్నా రాయి బద్దలవుతుంది అంతే. చూడండి, కొన్నిసార్లు బోరు తీస్తున్నప్పుడు రాళ్ళు తోలుతుంటాయి. ఎన్ని రోజులు కష్టపడతారో, 4-5 రోజులు కష్టపడినా లచ్చలు అయిపోతాయి, కానీ ఆ రాయి మాత్రం నేను బద్దలవనా అన్నట్టు కూర్చుంటుంది. అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. వాక్యం వెళ్తుందండి, వాక్యం పడుతుందండి, ఫలింపు వచ్చినట్టుగా కూడా అనిపిస్తుంది. వాళ్ళ మాటలు నా కోసమే అన్నట్టుగా ఉంటాయి, కానీ 2 రోజులకి వెళ్ళిపోద్ది వాక్యం. ఎందుకు? బండబారిన హృదయాలు పడుతుంది, కానీ బండబారిపోయిన దాని మీద ఆ విత్తనం వేరు లోపలికి వెళ్ళలేకపోతుంది. హృదయం ఇంకా రాయిలో ఉంది కాబట్టి. మాంసపు గుండెని ఇస్తానన్నాడు దేవుడు. అందుకే వాక్యం తీసుకుంటారు. వాళ్ళ అవతారం ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారా? వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారా? వాళ్ళ స్వరూపం ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? వాళ్ళ యొక్క అదంతా కూడా చూస్తుంటే తగిలింది, వాక్యం తగిలింది, మారేడండే అన్నట్టుగా ఉంటాయి. ఏంటి మొన్న ఏంటి మారింది అని అనుకున్నాను. బండలిల్లో బండ హృదయాలు. ఇప్పుడు నువ్వు రాయి మీద వేసేసినా మొలకెత్తుదమ్మా. కొంచెం మట్టి ఉంటే మొలకెత్తి ఎండిపోద్ది. ఎందుకు? వేరు లోపలికి వెళ్ళట్లేదు. భూమిలోకి వెళ్తే అక్కడ స్టేబుల్గా గట్టిగా అవుద్ది. ఆ వేరు భూమికి పట్టుకొని అది వెళ్లకుండా పైపైన ఉండిపోతుంది. వేరు వచ్చింది, వేరు లోపలికి వెళ్ళకపోతుంది. అలాగల్లా తండుతుంది, ఇంక వెళ్ళకపోతుంది. ఎండ వచ్చింది, మాడిపోయింది. బండబారిన హృదయాలు, వాళ్ళని ఎవరో మార్చలేరండి బాబు. అన్నాడు కదా దేవుడు, మార్చలేం అనటం. వాళ్ళు పట్టుకున్నదే, వాళ్ళు అనుకున్నదే, ఇంకా వాళ్ళు ఏదంటే అదే. ఇంకా వాళ్ళు ఎంత మారుద్దాం అనుకున్నా, ఎంత మంచి విత్తనం వేసినా ఫలించినట్టుగా, మారినట్టుగా, వాక్యానికి స్పందించినట్టుగా కనబడతారో తర్వాత రోజు మామూలు అయిపోతారు. వాక్యం బాగా చెప్పేస్తాను, సీరియల్ చూడకూడదు, 2 రోజులు చూడం మేము. 2 days మానేసాం, 3rd day సిగరెట్ తాగకూడదు, మానేసాం. ఎప్పుడో మానేసారా బాబు, పాస్టరా తినేతర పెట్టరా అంటారు. 2 రోజులు 3 రోజులు చేతిలో కత్తాయండి.
బండబారిపోయిన హృదయాలే. ఇంకెప్పుడు బూతులు ఆడవండి, ఇంకెప్పుడు కూడా అబద్ధం ఆడవండి, ఇంకెప్పుడు అశ్లీలమైన దృశ్యాలు చూడవండి. 2 రోజులు బాగా, 3 రోజులు మామూలే. సగం సగం ఫలించి ఫలించలేనట్టుగా ఉండి ఎడిపోయే దరిద్రులు వెళ్ళే. ఎంతమందికి అర్థమైంది? ఉపమానాన్ని ఎలా చెప్పినాడు ఎవడన్నా ఉంటే నాకు చూపించండి. దేవుని యందు అతిశయిస్తున్నాను, నా యందు కాదు. చాలా పెద్ద సబ్జెక్ట్ కానీ చెప్తున్నాను. పరిచయమే, తర్వాత రోజు నుంచి ఏమంటాం, 45 మినిట్స్ మాత్రమే ఉంటుంది మెసేజ్. అద్భుతంగా ఉంటుంది. పరిచయం కావాలి మనకి. వాక్యం పట్ల మీకు శ్రద్ధ కలగాలి. ఆ పని చేయాలంటే మన భూమి పంట కోసే విధంగా ఉండాలి. ఫలభరితమైనటువంటి పంటగా మారాలంటే వాక్యంలో ఉన్న విశేషమైనటువంటి విలువ, గొప్పతనం చెప్తున్నాను నేను. వాక్యానికి అంత ప్రాముఖ్యత ఉందని తెలియపరిచేటువంటి ప్రక్రియ అంతే ఇది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, ఆయన యొక్క ప్రేరణ, ఆయన యొక్క నడిపింపు ఉండాలంటే వాక్యం పనిచేయాలి ఫస్ట్. విత్తనం ఫలించాలంటే ఆయన రెడీగా ఉన్నాడు. విత్తనం పడే ప్లేస్ బాగాలేదు. బండబారిన హృదయాలు అలాంటి వాళ్ళు ఉన్నారా? బోల్డ్ మంది ఉన్నారు మన సంఘంలో. కొంతమంది అయితే అందులో పిహెచ్డి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. బండబారిన హృదయాల్లో పిహెచ్డి కూడానే. వాళ్ళని ఏమన్నాడు తెలుసా? ఎండ వచ్చి మార్చేస్తుంది అన్నాడు. వాళ్ళకి చాలా కఠినంగా మాట్లాడాడు ఆ విత్తనాన్ని, ఆ ప్రదేశాన్ని. త్రోపక్క పడినోడిని సాతానికి అప్పచెప్తాడు, కానీ మొండి బారిపోయి బండ బారిపోయి ఉంటారు చూడు, కాల్చి పడతాడల్ని. వాక్యాన్ని అశ్రద్ధపరిచే వాళ్ళు సాతానికి అప్పచెప్తాడు, సాతాను చూసుకుంటాడు వాళ్ళని. కానీ విని మొండిగా మేం చేసిందే, మాకు నచ్చిందే, మాకు అనిపించింది అన్నట్టుగా వెళ్తారు చూడండి. వాళ్ళని దేవుడు సాతానికి అప్పచెప్పడు, కాల్చేస్తాడు. సూర్యుడు ఉదయించిన మరుక్షణం ఏమైపోతానండి? చదవండమ్మా. మాడిపోయింది, కాల్చి పడేస్తాడు. ఇది 2వ బ్యాచ్. 3వ బ్యాచ్ ఉంది. ఏటా 3వ బ్యాచ్? ముళ్ళ పొదల్లో పడిందంటే విత్తనం ఫలించిందా, ఆగిపోయిందా? ఫలించలేదా? ఫలించిందా? 100% ఫలించింది. కానీ ఎదిగి కోల్ది కూడా ముళ్ళు పొద ఏం చేసేసింది? దాన్ని ఆపేసింది. కాబట్టి పడిన ప్లేసు కొంచెం తేడాగా ఉంది. బాగానే ఫలించింది, కానీ ఎదగకుండా ఆపేసింది ఎటో తెలుసా? ముళ్ళు పాపం, ముళ్ళు లోటు, మనలో ఉన్న తప్పిదాలు, మనం విడిచిపెట్టలేని ఎన్నో ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి అనుభవాలు. విడిచిపెట్టలేనంత కాలం నువ్వు దేవునిలోనూ ఆత్మీయంగా ఎదగలం. ఎదుగుతావు, అలా ఉంటావు అంతే. ముళ్ళ పొద కింద అలా ఉంటావు, బతికే ఉంటావు. చచ్చిపోను ఏమని, సంఘానికి వస్తూ ఉంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు, బైబిల్ చదువుతూ ఉంటావు, పాటలు పాడుతూ ఉంటావు, అన్నీ బాగానే ఉంటాయి. స్టేబుల్గా ఉండిపోతావు. ఎదుగుదల ఉంటుంది నీకు. దేవుడు చేయాలనుకున్నవి చేయలేడు. ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ముళ్ళు పొద ఏం చేస్తుంది? నీ లోటు, నీ పాపం, నీ తప్పు, నీ పాప జీవితం ఎదగకుండా బతికే ఉంటావు, చచ్చిపోవు నువ్వు. ఆత్మీయంగా ఉన్నావు కానీ ఎదగవు నువ్వు. లోట్లు, సినిమా అనే లోటు, సీరియల్ అనే లోటు, అశ్లీలమైన దృశ్యాలు అనే లోటు, అబద్ధాలు అనే లోటు, ధనాపేక్ష, డబ్బు వ్యామోహం అదో లోటు. అవి ఉన్నంతకాలం ఉంటావు, ఎదగవు. ఫలభరితమైనంత గొప్ప చెట్టుగా మారలేవు. చెట్టు అంతే, ఎదిగావు అంతే, బతికావు అంతే, ఎదగవు నువ్వు. ఎందుకంటే నేను ఆపేసేది ఏంటి? ముళ్ళు ఆపుతున్నాయి, నీ లోట్లే నేను ఆపేస్తున్నాయి. ఇలాంటి ఎన్ని లోట్లు ఉన్నా నువ్వు ఎదగలేవు. లోట్లు ఎన్ని ఉంటాయి? కులం అనే లోటు, అదో లోటు. కులం అనేది ఒక రకమైనటువంటి ముళ్ళది, అది నిన్ను ఎదగనవదు. కులం అనే పిచ్చి ఎదగనవదు. డబ్బు అనే పిచ్చి ఎదగనవదు. వ్యామోహపు పిచ్చి ఎదగనివ్వదు. సీరియళ్ళు, బూతులు ఎదగనవదు. బతికే ఉంటావు కానీ ఎదగవు. నువ్వు అక్కడ పరలోకంకి వెళ్ళిన తర్వాత ఏ పైలికాపుగల్లా ఉంటావు నువ్వు అక్కడ. నాకు పెద్ద మంది ఇచ్చడానికి దేవుడు నీ పైలికాపులో పెడతాను నేను అక్కడ. దేవుడు వేస్ట్ గల్లా ఉంటావు, స్థానం ఉంటుంది నీకు అక్కడ. ఇంకొకటి ఉంది, 4వ బ్యాచ్. పెర్ఫెక్ట్గా పడిపోద్దంటండి ప్లేసులని. పెర్ఫెక్ట్గా సారవంతమైన భూమిలో పడిన విత్తనం ఫలించును అని ఉన్నది అక్కడ. అలా ఫలించిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు. ఆయన వచ్చే సమయానికి ఫలభరితమైన చెట్టుగా ఉంటే పట్టుకుని వెళ్తాడు.
పని చేయలేదురా, కాయ కాలేదా, వేరే మొల తప్పకుండా ఉందా, దీన్ని ఎందుకే ఇన్ని రోజులు ఎందుకు ఉంచారా, తీసేయ్ అంటాడు. రాత్రి వాళ్ళ మీద పడింది ఏమైంది, ఎప్పుడు ఎండిపోయింది బ్రవా, తీసేయ్. మరి ఏం పని చేయలేదు, 10 వేసో ఆ పిల్ల విత్తనాల్లో ఒక విత్తనమే చేతికి అందొచ్చింది, దాన్ని తీసుకురా. ఆ పోయినాయి పోను వదిలే, పోయినాయి కదా, వాటి గురించి మనకెందుకు, పని చేసింది కదా, 10లో ఒకటి పడింది కదా, సరిగ్గాని ఆ విత్తనం కాదు చాలు, ఆ చెట్టు చాలు మనకి. ఇప్పుడు 4గురిలో నువ్వు ఎవరు అర్థం చేసుకో, డైరెక్ట్గా హృదయంలో పడిపోతుంది అనుకుంటే సూపర్, సబాష్, నేను ఎవడే ఇంకా ఆపేవాళ్ళాడు. ఒకవేళ అన్నీ బాగున్నాయి, ప్రార్థన బాగుంది, బైబిల్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ మన వ్యక్తిగత జీవితంలో ఉన్న కొన్ని లోట్లు బాగాలేదు, ముళ్ళు. కొన్ని వాక్యం అయితే బాగానే హృదయంలో పెట్టుకుంటున్నాం, కానీ ఫలించట్లేదు. గుండె బండబారిపోయింది, మారాలి అని అనిపించట్లేదు, నువ్వు అనుకున్నదే చేయాలనుకుంటున్నావు. ఇంకొకటి, అసలు వాక్యం అలా చెప్తారు, మామూలే, మనం చేసి అన్నీ మనం చేస్తాం, నిమ్మకాయ తిప్పకూడదంట, తాబీది కట్టకూడదు అంటే ఇది ఎక్కడ అంటారు. ఈ బ్యాచ్ వింటారు తావీదులే కట్టకూడదని, కానీ కడతామంటారు, పక్క పడేస్తున్నారు, అవి పట్టుకుపోతారు, పైగా సాతానికి అప్పచెప్పబడిన వ్యక్తులు మీరు. జాగ్రత్తగా వింటున్నావా నువ్వు? మీ ఇష్టం. సారవంతమైన భూమి మీద కానీ నేను విత్తనం వేసాను అనుకో, పంట చేతికొద్ది, తీసుకెళ్తాడు ఆయన. సారవంతమైనటువంటి భూమి మీద వేయాలనే ప్రయత్నం నేను వేసిన, కొన్ని దారి తప్పి ఎక్కడన్నా పడ్డాయి అనుకో, అది ఇష్టం. యూరియా వేయడానికి, ఫెర్టిలైజర్ వేయడానికి, పురుగుల మందు కొట్టడానికి రెడీగా ఉన్నాడు, నేను చూసుకుంటాను, కానీ నేను హృదయం ఓపెన్ చేసి పెట్టుకుంటా. అందుకే అన్నాడు, నీ హృదయం అనే ద్వారం దగ్గర నేను నిలుచున్నాను, ఎవరైతే తెరుస్తారో వాళ్ళతో నేను వచ్చి ఏం చేస్తాను, భోజనం చేస్తాను. ఫలింతది కదా విత్తనం, ఇద్దరు కూర్చొని తిందాం పైన, అది దాని అర్థం. భోజనం చేస్తానంటే ఇంటికి వచ్చి భోజనం చేస్తాను కాదు, ఫలించిన హృదయం నాతో పాటుగా అక్కడ విందులో ఉంటుందని. ఇది తెలియదు చాలా మందికి, చెప్పేస్తాడు హృదయం తలుపుకొడుతున్నాడు, భోజనం ఎలా చేస్తారా, అక్కడ చేస్తారా, అక్కడ విందు ఉందరా, 7 సంవత్సరాలు విందు ఉందరా ఆయన, ఆ విందులో హృదయం అనే ద్వారం దగ్గర నిలుచున్నాడు, వాక్యంతో రెడీగా ఉన్నాడు. నీ హృదయం తెరవబడిందా, చక్కగా నీ హృదయంలో ఆ విత్తనం వేసి వెళ్ళిపోతాడు. మళ్ళొకసారి వస్తాడు, ఫలించిందా, చక్కగా ఆయనతో పాటు కూర్చుకొని 7 సంవత్సరాల గొర్రెపిల్ల విందులో మనం ఉంటాం. 7 సంవత్సరాల శ్రమలు ఎక్కడ జరుగుతూ ఉంటాయి భూమి మీద. 7 సంవత్సరాల శ్రమ ఎక్కడ జరుగుతూ ఉంటే, అంతకంటే ముందుగా చచ్చిపోయిన వాళ్ళు, ఎత్తబడిన వాళ్ళు అందరూనేమో వివాహోత్సవ విందులో ఉంటాం, ఆయనతో భోజనం చేస్తూ ఉంటాం. ఎవరో నీ హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చినారు, నీ హృదయంలో ఆ వాక్యానికి స్థానం ఇచ్చినారు. అంతేగాని లోట్లు పెట్టుకుని, వాక్యం అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎదగలేని రాతి గుండెకాయలు, అసలు వాక్యాన్ని పక్కనెట్టి శుక్రవారాలు, మంగళవారాలు, కులాలు, తావీదులు అవి పనిచేయవి, పెర్ఫెక్ట్గా పడిపోయాలి గుండెకాయలు. నా హృదయంలో సరిగ్గా వాక్యం వాడు పడిపోయింది, మారిపోయాను. ఒకే వాక్యం మార్చేసింది నన్ను. తెరిచున్నాను, టక్మని వాడేసుకున్నాడు, టక్మని మాట్లాడు, వెళ్ళిపోయింది అంతే ఆయన మాట లోపలికి. ఆ రోజు వచ్చింది మార్పు నాకు. ఇన్ని ప్రసంగాలు అవసరం లేదు, ఒక్క మాట చాలు మనం మార్చేసుకోవడానికి, ఒక మాట చాలు మనం మార్చేయడానికి. ఆ ఒక్క మాటకి మనం అవకాశం ఎలా పోతున్నాం. ఆ అవకాశం అవ్వాలంటే నేను హృదయం అనే తలుపుని ఏం చేయాలి, తెరిచి ఉంచాలి. విత్తనం ఆయన వేస్తాడు, ఆయన యూరియా ఫెర్టిలైజేషన్ అంతా అయింది, దాన్ని సహాయం చేసేవాడే పరిశుద్ధాత్ముడు. విత్తనం నేయడం నా బాధ్యతమ్మా, సాగు చేయడం ఆయన చేస్తాడమ్మా. ఆయన తెలుసు వాక్యం ఎలా ఫలింపు చేయాలో, ఆ వాక్యానుసారమైన రీతిలో నేను ఎలా నడిపించాలో ఆయన చేస్తూ ఉంటాడు. ఆయనకి ఇష్టపడతలేదు, మీరు సహకరించలేదు. పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి. ఆయన లేకుండా ఆయన స్వరూపంలో మారలేము. ఇంకా బాగా అద్భుతంగా చెప్పి ముగించేసుకుంటాను. ఏంటనంటే, ఇప్పుడు మనకి లోకల్లో చాలా రకాలైనటువంటి బియ్యాలు దొరుకుతున్నాయి. బియ్యాలు, వాట్ ఇట్ మీన్స్, రైస్ దొరుకుతుంది. అందులో చాలా రకాలు ఉన్నాయి కదా, గిద్దమోసూరు, స్వర్ణ, ఆరిజోళ్ళు, బాస్మతి, ఇలాంటివి ఉన్నాయి కదా. ఇప్పుడు లలిత అని ఇక్కడ లలిత వాళ్ళు బియ్యం మిల్లు ఉంది.
బియ్యం మిల్లు ఉంది. ఆ బియ్యం మిల్లులోకి ఇక్కడ పండించిన బియ్యం వెళ్ళాలంటే బియ్యం ఎలా ఉండాలి? నాణ్యంగా ఉండాలి. నాణ్యం లేని బియ్యం బాస్మతి అయినా ఏం చేస్తాడు? ఒరే ఎవరో కొనరా పేరెడతారో, గోడౌన్ వరకు కాదు కదా, అసలు లారీ కూడా ఎక్కించకుండా పక్కన పెట్టండి అంటారు. నాణ్యమైనటువంటి పంటల్లో నుంచి వచ్చే బియ్యాన్నే గోడౌన్లో తీసుకుంటారు. నాణ్యమైనటువంటి ఫలింపుతో ఉన్న పంటనే ఆయన రాజ్యంలో తీసుకుంటాడు. అంతేగాని నేను అన్ని ఉపవాసాలు ఉన్నాను, నేను చాలా భక్తిలో పెరిగాను, చాలా ప్రార్థనలు చేశాను, అది చేసుకొని ఇది చేశాను, ఇంతకీ లాస్ట్కి వచ్చేటప్పుడు పని అవ్వలే కదా. లాస్ట్కి వచ్చేటప్పుడు పని అవ్వలేదు. మళ్ళీ చెప్తున్నాను, పరలోక నివాసాలు ఉన్నాయి. పరలోక నివాసాలు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ నీ చేతికి రావాలంటే చెప్పండి, బతుకుండగా పరిశుద్ధాత్మలో మీరు లీనమై పోవాలి. ఇది మా అమ్మగారికి వచ్చిన కళ, నేనేదో చెప్తున్నాను అన్నట్టుగా మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక ఆయన చెప్పి ఆపేస్తాను, 2 minutes. ఒక ఆయన క్రైస్తవుడు కాదు, దేవుని ఎరిగిన వ్యక్తి కాదు, బాప్తీసం అంటే తెలియని వ్యక్తి, ఒక హైందుడు అంటే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు. అలా చనిపోయి బతికిన వాళ్ళ సాక్ష్యాలు చాలా చెప్పాను మీకు. అలా చనిపోయి తిరిగి బ్రతికి దేవుని తెలుసుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి స్పష్టంగా ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను చనిపోయి ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళాను, చాలా పెద్ద పెద్ద నివాసాలు ఉన్నాయి అక్కడ, వివరించలేను నేను. చెప్పసఖ్యము కాని అందమైనటువంటి నివాసాలు ఉన్నాయి. ఆ నివాసాలను దాటుకుంటూ వెళ్తే సింహాసనాసీనుడై ఉన్న ఒక వ్యక్తిని నేను చూశాను అంటాడు ఒక హైందుడు. నేను చూశాను. ఆయన కళ్ళు అగ్నిగుండంలాగా ఉన్నాయి, ముఖం కనబడట్లేదు, అంత తేజస్సుతో ఉన్నాడు. ఆయన్ని ఆ వ్యక్తి బ్రతికి సాక్ష్యాన్ని చెప్పి క్రీస్తు వారిని సొంత రక్షగా స్వీకరించాడు. హైందుడు. పరలోకంలో నివాసాలు ఉన్నాయని చూసి చెప్పిన ఆయన, పరలోకంలో బిల్డింగ్స్ ఉన్నాయని చూసి చెప్పిన ఆయన హిందూ. అక్కడ నివాసాలు ఉన్నాయి, అక్కడ ఇల్లు ఉన్నాయి, మన కొరకు సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన. మళ్ళీ వచ్చాడు, ఆ తీసుకుని వెళ్ళే క్రమంలో మనల్ని రెడీ చేయడానికి, అలంకరించడానికి. ఇప్పటి వరకు చెప్పినటువంటి వాక్య విత్తనం హృదయంలో పడిందా, త్రోవ పక్క పడిందా, రాతి మీద పడిందా, ముళ్ళ పొదల్లో పడిందా, సారవంతమైన భూమి మీద పడిందా? రేపుడి తెలిసిపోద్ది మీకు, రేపుడు తెలిసిపోద్ది. అదే పరిస్థితి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. ఆయన ఎవరో తెలుసుకున్నాం, ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం, ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడో తెలుసుకున్నాం, ఆయన వచ్చి ఏం చేస్తాడనేటువంటిది కానీ కూడా మనం తెలుసుకున్నాం. మన పనేటి, ఆయన మనల్ని చేయాలనుకున్న పనేటి తెలుసుకున్నాం. ఇదే పరిశుద్ధాత్మ యొక్క ఇంట్రడక్షన్. రేపటి నుంచి వచ్చే వారం నుంచి చాలా ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది. కాన్సెప్ట్ అయ్యేలోపు ఆయన స్వరూపంలోకి ఇంచుమించుగా 20, 30, 40, 50% అన్న మారుతారు. ఫలాల్లోకి వెళ్దాం 2 months తర్వాత. కానీ అసలు ఈయన ఏం చేస్తాడన్నో మనకు కావాలి. పరిశుద్ధాత్ముడి యొక్క గొప్పతనం, ఆయన ఏంటి అనేది తెలుసుకుని తర్వాత మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎంతమందికి అర్థమైంది ఈరోజు సబ్జెక్టు? చేయొద్దండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, చప్పట్లు కొట్టండి. కాబట్టి ఒక్క ఎపిసోడ్ మీరు మిస్ అయిపోయినా, ఒక్క వారం మీరు రాకపోయినా చాలా కోల్పోతారు. నా ప్రయాస క్రీస్తు స్వారూప్యంలోకి సంఘాన్ని మార్చాలన్నదే. ఎందుకు ఈ సమయంలో దేవుడు ఈ కాన్సెప్ట్ని తీసుకున్నాడో ఒకటి చెప్పగలను, ఆయన ఏ సమయంలో అయినా సరే రావడానికి సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఆయన 2025వ సంవత్సరం మార్చి నెలలో వస్తున్నాడా, ఏప్రిల్ నెలలో వస్తున్నాడా నాకు తెలియదు, కానీ వచ్చేస్తాడు. యెరూషలేం మీదకే దేశాలన్నీ పోగైపోతున్నాయి, రెడీగా ఉన్నాడు. ఆపుతుంది పరిశుద్ధాత్మ. క్రీస్తు విరోధ అంత్యక్రీస్తు బయలుపరచకుండా ఆపుతుంది. ఒక్కసారి తప్పుకుంటే ఆడు బయటకు వచ్చేస్తాడు. బైబిల్ ప్రకారం చివరి డేస్లో ఉన్నామండి, అంత్య దినాల్లో ఉన్నాం. దేవుడు అందుకే మనకు అవకాశం ఇచ్చాడేమో. ఈ కొన్ని నెలల్లోనైనా నేను అనుకున్న రీతిలోకి రాగలిగితే బాగుండు అని చెప్పి. అన్ని చాలా సంఘాలు ఉన్నాయి,
ఎవరికీ లేనిది ఇక్కడ ఉంది, ఇక్కడ ఇచ్చాడు. ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది, సిద్ధపడే రీతిలో మనం ఉండాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. టైం లేదు, అన్ని శత్రు దేశాలు ఏకమైపోయినాయి. రేపు 9, 10, 11, 12 ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజున మాత్రం ఇస్రాయేల్ని కనబడకుండా చేసేయడానికి యుద్ధం రెడీ అయిపోయింది. రష్యా ఇరాన్ ఒకటైపోయింది నిన్నే. మా ఉసురు మీకు తగలదా అంటుంది ఇరాన్. మీ కళ్ళల్లో నుంచి నీళ్ళు రాకుండా ఉంటాయా, చూడకుండా ఉంటావా అంటుంది ఇరాన్. ఎందుకంటే లోకి వెళ్ళి చంపొచ్చేసారు మనోళ్ళు. ఇరాన్ దేశంలోకి వెళ్ళి హమాస్ అనే సంస్థకు సంబంధించిన అధికారిని చంపి బయటకు వచ్చారు. అంటే సింహం నోటులోకి వెళ్ళి బయటకు వచ్చారు. రచ్చ కొట్టేశారు వాళ్ళని. లేపేస్తున్నావు, వచ్చేస్తున్నావు అని వాళ్ళు ఆల్రెడీ న్యూస్ కూడా విడుదల చేసేసారు. ఏ సమయంలో ఏదైనా జరగచ్చు. నా నమ్మకం, నా విశ్వాసం, అంచుక్రీస్తు బయలుపడేటువంటి సమయానికి సంఘం ఎత్తబడుతుంది. ముందుగానే అయిపోలేదు, తర్వాత మీ ఇష్టం. చెప్పడం నా వంతు, చెప్పడం మాత్రమే నా వంతు. ఎవరో దేవుని రాజ్యానికి వెళ్ళరంటే ఉపమాన రీతి బట్టి ఒకటే చెప్తున్నాను, బండబారిన హృదయాలు. వాళ్ళు వెళ్ళరు. ముళ్ళ పొదల్లో ఉన్న వాళ్ళన్నా బతికి బయటపడతారు. కానీ వద్దు 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 అని చెప్పి సేవకుడు చెప్పినా వెళ్తుంటారు కొంతమంది, మానరు కొన్ని. మీ ఇష్టం. వాళ్ళని రక్షించలేను. నేనైతే ప్రయాసపడుతున్నాను, నేను కష్టపడుతున్నాను. మిమ్మల్ని మాత్రం అలాంటి వ్యక్తుల్లో ఉంటే నేను రక్షించలేను. ముళ్ళతొప్పల్లో పడినోళ్ళైనా బతుకుతారు, బండబారినోళ్ళు బతకరు. మీ ఇష్టం, మీ ఇష్టం. టైం లేదు, దగ్గరికి వచ్చింది టైం, వచ్చేస్తున్నాడు ఆయన. తర్వాత మీ ఇష్టం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.